దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. మార్కు సువార్త 7వ అధ్యాయం తీద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 28వ వచనము. అటుకుండా చూడండి అక్కడ ఏముందో. మార్కు సువార్త 7వ అధ్యాయము 28వ వచనం. అందుకు ఆమె, నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద పడి పిల్లలు పడవేయు రొట్టె ముక్కలు తినును గదా అని ఆయనతో చెప్పాను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. ఈ లేఖనాన్ని విరవండి. లేఖనము చాటున మాకు అవసరమైన నీ శ్రేష్టమైన మాటలు ఏమైతే ఉన్నాయో, నీ ఉపదేశం ఏదైతే ఉందో, నీ మనసులో ఉన్న ఉద్దేశాలు ఏమైతే ఉన్నాయో అయా, వాటిని బయటకు తెచ్చి నీ పక్షం వహించిన మీ దాసుని నోట ఆ మాటలు ఉంచి, మీ దాసుని మీ సిలువు చాటును మరుగుపరిచి, నీ దాసుని ముఖాంతరంలోంచి మీరు కనపడుతూ, నీ దాసుడు నోటిని మీ నోటి బోరగా చేసి, నీ అనాది సంకల్పంలో అల్పుడైన నీ దాసునికి నిర్ణయించబడిన ధారాళమైన నీ ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, వాక్శక్తినిచ్చి నీవే నాతో మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడండి. క్రీస్తు యేసు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మేము పొందినట్లు ఈ భూమి మీద యేసయ్యా నీ చిత్తము సమస్తమును సంపూర్ణంగా నెరవేర్చి ధైర్యంగా క్రీస్తు న్యాయపీఠాన్ని ఎదుర్కోవటానికి కృప కలుగునట్లుగా ఆనాడు బడా మంచి దాసుడా, మంచి దాసురాలా అని చెప్పని నీ చేత మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు అందుకొని నిత్యత్వంలో ప్రవేశించి వధువులో నువ్వు నిర్ణయించిన ఉన్నత స్థానంలోనే మేము నిలిచి నీతో కలిసి ఆ అత్యున్నత సింహాసనంపై ఆసీనులమై యుగ యుగాలు నిత్యరాజ్య పరిపాలన చేసి నిన్ను మహింపరచుకునే భాగ్యం కలుగునట్లుగా ఈ లేఖనపు కాంచులో నుంచి నాతో మాతో మీరు మాట్లాడండి. ఉపదేశాన్ని అడ్డగించాలని చూస్తున్న దుష్టుడు, వాడి దూతలు, చీకటి అంధకార శక్తులు, మరి ఏవైనా సరే ఏవి ఎలా ఏ కోణంలో అడ్డుపడాలని ప్రయత్నం చేస్తున్నా వాటి ప్రభావంతో యేసునామములో బంధిస్తున్నాను. నా చుట్టూరు, మా చుట్టూరు నీ చిత్త ప్రకారం ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరి చుట్టూరు, ఈ వీడియో ద్వారా ప్రార్థనలు ఏకీపిస్తున్నా దేవరున్న స్థలము, గృహం, ఆ ప్రాంతం సమస్తం చుట్టూరు అయా, గ్రామం కానీ, కాలనీ కానీ, పట్టణం కానీ, అయా జిల్లా, రాష్ట్రం, దేశం సమస్తం చుట్టూ సిలువ రక్తపు కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెని వేసి నీ చేతి నీడలో మనం దాచిపెట్టి నీవే అగ్ని ప్రాకారమే చుట్టూ నిలిచి నిత్యము నీ దేవదూతల అగ్నివంటి రథముల సైన్య సమూహం నీ చిత్తమైతే నిత్యము కావలిగా ఉంచి, చుట్టూ కావలిగా ఉంచి, నీ కనుదృష్టి, ముఖ కాంతి, తేజోమాన వెలుగు, సన్నిధి కాంతి నిత్యం మాపై ప్రకాశింపచేసి సమస్తంపై ప్రకాశింపచేసి మాతో పాటు మీరుండి అయా మేమున్న ఈ గృహం కానీ జ్ఞాపకం చేయబడే సమస్తం సినాయి పర్వతంగా చేసి స్తుతి సింహాసనాశ్రుడు వేయండి. బలమైన నీ తేజో మహిమ చేత నింపండి, ప్రభావం చేత నింపండి, సన్నిధి ప్రసన్నత ఉంచండి. నీలోంచి ప్రభావం నలుదిక్కులకు యేసునామములో ప్రబలిల్లి వెళ్ళునుగాక. ఇక్కడి నుంచి నీ ఆత్మకార్యములు జరిగించు ప్రభువా. నీ మీద అనుకున్న నీ కృప మీద ఆధారపడ్డాను. నా సమస్త అవిధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమాలు ఏమున్నా ఒప్పుకున్నా క్షమించు. కలువరి సిలువలో మా కొరకు నువ్వు చిందించిన రక్తము చేత నన్ను కడిగి పవిత్రపరచు. శుద్ధ జలంతో సమస్త కీడు అపవిత్రతను కొట్టివేసి నీ ఆనంద తైలాభిషేకం నాపై ఇంకనో గొప్పగా ఉంచు. పరిశుద్ధాత్మగ్నిలో నన్ను పుటమే శుద్ధ సువర్ణంగా మార్చి నీ పరలో శుద్ధ సువర్ణ చాలు నాపై ఇంకనో గొప్పగా ఉంచు. యెహెజ్కేలు గ్రంథం 2:1-2 ప్రకారం నన్ను మమ్మల్ని ఆత్మచేత నింపి చక్కగా నిలవబెట్టమని అయా కనికరించండి. అపోస్తల కార్యం 4:27-37 ప్రకారం, యెషయా 51:16 ప్రకారం, మత్తయి 10:1-7-20 ప్రకారం, 81 కీర్తన 10:2 భాగాన్ని బట్టి అయా నీ కృప నాకు దయచి. ఇర్మియా 1:9-10-18-19 ప్రకారం నీ కృప నాకు దయచి. నీవే నీ చిత్తం నెరవేర్చమని నీ వాక్యాన్ని హెచ్చించుకుంటూ నీ నామాన్ని గనపరుచుకుంటూ నీ పాదాలు పట్టుకుంటూ
నీ స్వరం వెలువడుతున్న తోడనే అయా వెలువడుతున్న వెంటనే మాకు వినగలిగిన చెవిని, గ్రహించగల మనస్సును, లోబడు హృదయాన్ని, వాక్యానికి అనుగుణంగా జీవించే కృపను, హృదయ సున్నతిని, దిద్దుబాటు మనస్సును, నేర్చుకునే శుభగుణ లక్షణమును కూడా దయచేసి మేము నిత్యత్వము చేరు పర్యాంశం వరకు నీ పాద సన్నిధిలో శిష్యరికము చేస్తూ శిష్యులైన సేవక గణముగా సిద్ధపరచబడి ఘనమైన నీ సేవ భూమి దిగాంతముల వరకు వెళ్ళి చేసి నిన్ను మహింపరచుకున్నట్లుగా, క్రీస్తు న్యాయపీఠం నిలబడినట్లుగా కృప దయచేయండి. ఆనాడు నువ్వు నిర్ణయించిన సమస్తమును జరిగించి నీ నామాన్ని ఘనపరచుకోమని బతిమలాడుతూ, అయ్యా నిన్ను మహింపరచుకునే భాగ్యం కూడా మాకు దయచేయమని బతిమలాడుతూ, కృతజ్ఞతాస్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు నీకు చెల్లిస్తూ, నీ వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పుకుంటే యేసు నామములోనే అయా ఇదిగో తండ్రి సమస్త అల్లరి ఆటంకాలు యేసు నామములో బంధిస్తున్నాను. అయ్యా నీ బలమైన సన్నిధి ప్రభావం ఈ మధ్యలో దేవ మా మధ్యలో ఉండునుగాక. ప్రతి ఒక్కరిలో నీ భయం ఉండునుగాక. ఈ వాతావరణాన్ని, సమాజాన్ని, సమస్తాన్ని కరెంట్ మీ స్వాధీనం తీసుకోమని, నీ చిత్తమే నెరవేర్చమని మా ప్రియుడు మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమును అడిగి వేడుకొని ప్రార్థించి నన్ను మమ్మల్ని ఉపదేశాన్ని, వాక్యం సమస్తాన్ని నీకు అప్పజెప్పుకున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది. సమకూడిన అలాగే నా ఈ మాటలు వింటున్న, ఈ వీడియో ద్వారా వింటున్నా, ఇక ముందు వినబోతున్నా ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారు, గమనించండి, చదువుకున్న మూలవాక్యంలో ఉదాంతం అంటే సందర్భం ఏంటంటే, అక్కడ ఒక గ్రీసు దేశస్తురాలు కనపడుతుంది. ఒక గ్రీసు దేశస్తురాలు కనపడుతుంది. అయితే ఆ గ్రీసు దేశస్తురాలకి ఒక కుమార్తె ఉంది. పైన 25వ వచనం చూడండి. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల యొక్క స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. అంటే చిన్న కుమార్తె అంటే ఆల్రెడీ ఇంకో పెద్ద కుమార్తె కూడా ఉండొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే యేసు ప్రభు వారు అద్భుతాలు చేస్తున్నాడు. స్వస్థతలు జరుగుతూ ఉన్నాయి. చనిపోయిన వారిని లేవనెత్తుతున్నాడు. ఎన్నో సంవత్సరాల కాలంగా ఉన్నటువంటి సుదీర్ఘం అంటారు. సుదీర్ఘమైన కాలంలో చాలా సంవత్సరాల నుంచి, చాలా రోజుల నుంచి, చాలా నెలల నుంచి, చాలా వారాల నుంచి ఫలానా రోగం చేత బాధించబడుతున్నారు అన్నది ఈరోజు చాలా చోట్ల మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇలాంటి పరిస్థితులు బైబిల్లో కూడా కనపడుతున్నాయి. 18 సంవత్సరాలు నడువంగిపోయిన ఒక స్త్రీ మందిరంలోనే కనిపెట్టుకొని ఉంది. ఆ సమాజ మందిరంలో దేవుని వాక్యం అందిస్తున్నటువంటి ధర్మశాస్త్రోపదేశకులు కానీ, వారు అందిస్తున్నటువంటి వర్తమానం వినటానికి ఆశగా, ఆసక్తిగా విశ్రాంతి దినాన ఆ సమాజ మందిరంలోకి వచ్చి ఉంటుంది. సమాజ మందిరం వేరు, దాన్నే సెనగోగు అంటారు. యెరూషలేము పట్టణంలో ఉన్న మందిరం వేరు. కనాను దేశంలోకి వచ్చినటువంటి ఇజ్రాయేల్ ప్రజలు ఆ తర్వాత చెదరిపోయి పరిస్థితులు ఎందుకు బుద్ధిహీనంగా దేవునికి వ్యతిరేకంగా బ్రతికిన దాన్ని బట్టి, ఈ లోకంలో ఉన్నటువంటి మర్యాదల ప్రకారం వారు బ్రతికిన తీరును బట్టి, విశ్రాంతి దినాలకు అంటే ఆదివారపు ఆరాధనలకు ఈరోజు మనకు అర్థం కావటానికి ఈ భాష ఒకడు వచ్చుడు రంధ్రాన్వేషణ చేయటానికి, అందుకని చెబుతున్నా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. విశ్రాంతి దినాలు ఆచరించకుండా, విశ్రాంతి దినం ఆచరించకుండా అంటే ధర్మశాస్త్రం చెప్తా ఉంది, మీ దేవుడైన యెహోవా 6 దినాలు పని చేశాడు, 7వ రోజున
తాను చేసిందంత తలచుకొని మంచిగా ఉందని విశ్రాంతి తీసుకున్నాడట. ఆదికాండం ప్రారంభ అధ్యాయంలో కనపడుతుంది ఈ సంగతులు. అయితే ఇక్కడ మనం గమనించాలి, బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆ మాటలు వినపడుతూనే ఉంటుంది, వాటి మీద మీ మనసు నిలపొద్దు దయచేసి. ఏంది, అవి రికార్డింగ్ అవుతానే ఉంటే ఆ మాటల మీద మనసు పెట్టొద్దు. దేవుడు మాట్లాడుతున్న మాటల మీదే మీ చెవి ఉంచండి, మనసు నిమగ్నం చేయండి, హృదయాన్ని కేంద్రీకరించండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇక్కడ ఇజ్రాయేలీలు విశ్రాంతి దినాన్ని ఆచరించకుండా, అంటే ధర్మశాస్త్రం ప్రకారము ఇజ్రాయేలీలు అంటే యూదులు విశ్రాంతి దినాన్ని ఆచరించాలి. ఎలా? ఏ పని చేయకూడదు. వాళ్ళు కూడా ఏదన్నా వండుకోవాలనుకుంటే నిన్ననే వండుకోవాలి, ఈరోజు వండుకోవడానికి లేదు. అంటే ఈరోజు విశ్రాంతి దినం అయితే ఇంట్లో ఉన్న పని వాళ్ళు కూడా పని చేయడానికి లేదు. ఒకవేళ వాళ్ళ పశువు ఏదన్నా దిగబడిందనుకో ఎక్కడన్నా పూళ్ళో, దాన్ని బయట తీయటానికి సాహసించరు. ఎందుకంటే విశ్రాంతి దినాన అట్లా పుల్ల కూడా పైకి ఎత్తడానికి లేదు, అది కట్టడ. ఈరోజు ఆదివారం మనకు విశ్రాంతి దినం, మనకు నచ్చినట్టుగా ఎంజాయ్ చేస్తాం, నచ్చిన కాడికి వెళ్ళిపోతాం. అదేమంటే దూర బంధువులు అంటే ఈరోజే వచ్చారు కాబట్టి ఇక తప్పలేదు పాస్టర్ గారు అంటారు. పాస్టర్ గారు సర్దుకుంటాడు, బాగానే ఉంది. మరి అసలు ఆయన సర్దుకోడు. అదే దాన్ని ఆయా వారం ఎవరు చెబుతారు? అంత కరుణగల దేవుడు, కృపగల దేవుడు మా బాధ ఆలకించు, మా సంగతి తెలియదా ఏంది? ఆయనకు తెలియదా మా వ్యక్తిత్వం, మా పరిస్థితులు? చెప్పుకోవచ్చు నీకు నువ్వు ఓదార్పుగా, కానీ నా ప్రభు లెక్క కట్టాడా తోలు లెగిసిపోద్ది. మళ్ళీ విశ్రాంతి దినాల విషయంలో ఇజ్రాయేలీలు 70 విశ్రాంతి దినాలను ఎగ్గొట్టారు, ఆచరించలేదు. ఆ కారణాన్ని బట్టే 70 × 10, 70 × 1 సంవత్సరం వేద్దాం, 10 ఎందుకులే కానీ 70 × 1 రోజు × 1 సంవత్సరం = ఇక లెక్కే 70. ఒక్క విశ్రాంతి దినం ఆచరించకుండా దారి తప్పినందుకు 1 సంవత్సరం పాటు శ్రమలు అనుమతించాడు దేవుడు. ఈ లెక్కన నువ్వు చూస్తే ఈరోజు కృపాకాలము, కొంపలు ముంచే కాలం అని ముచ్చట్లు చెప్ప మాకు తెలివిచాట్లన్నీ ప్రదర్శించి. కృపాకాలమే. పేతుడి దగ్గరకు వచ్చి ఒకడు అబద్ధం ఆడిండు. ఎవరైనా? అననీయ సభ్యురా. ఏమయ్యా ఇంత వెలకే పొలం అమ్మావంటే అంతే పాస్టర్ గారు అండు. అసలు ఈయన ఎవడు అడిగాడు? ఈయన అడగలు అసలు ఎవడు. బడాయిగా ముందుకు వచ్చారు. పరిశుద్ధుల అక్కరల కొరది మీకు ఆడన్నది ఏదన్నా ఉంటే, మనస్సు దేవుడు ప్రేరేపిస్తే దాన్ని చరస్థిరాస్తులు అన్న తెగనమ్మి తెచ్చి ఆ సొత్తు యావత్తు పరిశుద్ధుల పాదాల చెంత, అంటే అపోస్తుల పాదాల చెంత వాళ్ళ కాళ్ళ ముందు పెట్టేశారు అందరూ. చాలామంది యథార్థవంతులు ఉన్నారు, వాళ్ళు కలిగిన తెచ్చాడ పెట్టారు. ఈయన కూడా, మనం కూడా మెహర్బాని చూపించాలి కాబట్టి పోయిండు ముందుకు పోయారు. పొలం అమ్మారు. వచ్చిన దాంట్లో నుంచి భార్యకి తెలియకుండా కొంత మనోడు జేబులో పెట్టిండు. ఆ తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని మళ్ళీ మంతనాలు చేసుకున్నారు. ఏంది మరి ఏమయో మొత్తం ఇచ్చేస్తే మనం అడుక్కు తినాలా? మన పరిస్థితి ఏంది? కరుణగల దేవుడేలే. మన కష్టాల్లో ఉంటే మనం కన్నీళ్ళు ఇడిచి గందరగోళం వాళ్ళు, అదేదో ఎందుకులే కానీ ఏంది 100 రూపాయలు ఉన్నాయిగా, ఓ 30 రూపాయలు మనం దాచిపెట్టుకుందాం, ఓ 70 రూపాయలు ఖర్చులకు పెట్టుకుందాం, 50 రూపాయలే ఇద్దాం అని చెప్పని తీర్మానం చేసుకున్నారు. అర్థం కావటం చెబుతున్నా, అంతే ఇచ్చారు అనమాకండి. ఏంది అలా? ఇది ఆల్రెడీ 100 రూపాయలు 30 రూపాయలు జేబులో పెట్టుకోండు. ఉన్న 70లే, ఆ 70లోని వీళ్ళిద్దరు మళ్ళీ కూర్చొని మంతనాలు చేసుకొని, మంతనాలు అంటే ఆలోచన, సమాలోచన చేసుకొని చక్కగా ఓ మాట మీద నిలబడి వచ్చారు. కృపాకాలమేనండి. తెలివితేటలు ప్రదర్శించేవాడికి వార్నింగ్ ఇది. కృపాకాలమే. పేతురు అడిగాడు, ఇంతకే అమ్మావా? ఇంత వెలకే పొలాన్ని అమ్మావా అండు. అవును ఇంతకే అన్నాడు.
మళ్ళీ ఏమన్నా కరెక్ట్ చెబుతుడే అని చెప్పని ఇంతకే అమ్మావా అండు. అవును ఇంతకే అమ్మాడు. మళ్ళీ అడిగాడు పేతురు, ఇంతకే అమ్మావా అని. ముమ్మారు అడిగగా ఎంతేనండి ఏంది పద్దాకలు అడుగుతున్నావు అండు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసపరచుటకు భార్యాభర్తలైన మీ ఇద్దరెందుకు ఒకటై ఆలోచన చేశారు అండి. అంతే, గుండె ఆగి చచ్చాడు, అంతే, కింద పడ్డాడు. ఈ అంచె దినాలలో ఈ రోజులు రాబోతున్నాయి, ఖచ్చితంగా వస్తాయి. నా ప్రభు కృపను బట్టి చెబుతున్నాగా వస్తాయి. రావాలని చాలామంది దైవజనులు ప్రార్థన చేస్తున్నారు. నీ కప్పగంతులు, కుప్పిగంతులు, మిడిమిడి జ్ఞానం ప్రదర్శించటం, నీ నోటితో విచ్చలవిడిగా ప్రచారాలు చేయడం మొత్తం ఒక దరికి వస్తాయి. అట్లాంటి దైవజనుడు వచ్చి నిలబడితే వస్తాయి. ఆల్రెడీ భూమి మీద ఉన్నాడు ఆ దైవజనుడు, అభిషేకం పొందిన దైవజనుడు ఉన్నాడు. ఖచ్చితంగా వచ్చాయి ఆ రోజులు. కృపాకాలమే. అబద్ధం ఆడితే స్పాట్లో చచ్చాడు. కృపాకాలమే. ఈయన అడగల ఆ దైవజనుడు. పేతురు అనే దైవజనుడు అడగలేదు. అపోస్తులకు హెడ్, మన అందరికి కూడా మాదిరి పురుషుడు. ఏది బొంకటానికి కాదు, నాకు తెలియదు అది అని బెదిరిపోయి ముందు దుడుకుగా ఎగబడటానికి కాదు. పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత మీరు ఎవరినైతే కాదన్నారో, క్షమించండి, మీరు ఎవరినైతే సిలువకు అప్పచెప్పి చంపారో ఆయనకు మేము సాక్షులు. మొత్తం మీద నింద మోపేశాడు, మీరే కారణం అని చెప్పని. అంతకుముందు ముగ్గురు అడిగారు ఆయన్ని. 2 సార్లు ఒక యవనస్తులు అని చెప్పనుంది. మొత్తంగా 3 పర్యాలు అడిగితే నువ్వు యేసుతో పాటు ఉన్నవాడివే కదంటే అబ్బే పొరపాటును కూడా నువ్వు ఎవరిని చూసావు అన్నారు. పరిశుద్ధాత్మ చేత ఎప్పుడైతే నింపబడ్డాడో అసలు మొత్తానికి కారణం మీరే చేస్తుంది ఇదంతా అని చెప్పని నిలబడి చెప్పేశాడు. ఆ బోధన బట్టి అనేకులు రక్షించబడుతూ ఉంటే చెరసాల్లో వేసి కొట్టారు, చంపాలని చూశారు. దేవదూత వచ్చి తప్పించింది. యాకోబు అయితే హతసాక్షిగా ఆ సమయంలో దేవుడు అనుమతించాడు, చనిపోయాడు. ఏంది సంఘముకు స్తంభాలు ఎంచబడిన పేతురు, యోహాను, యాకోబు అనబడిన వారిలో యాకోబు చంపబడ్డాడు. పేతురు ప్రశాంతంగా చెరసాల్లో నిద్రపోతున్నాడు. సంఘం ఆసక్తిగా ప్రార్థన చేస్తూ ఉంది. ఈరోజు దైవజనుడి కోసం ఆ దైవజనుడి చేతుల మీదుగా నువ్వు పరిశుద్ధమైన శరీరం, రక్తం తీసుకుంటున్నావు కాబట్టి, ఆ ఉపదేశం నువ్వు పొందుకుంటున్నావు కాబట్టి ఖచ్చితంగా నీ దైవజనుడు, అతని భార్య, పిల్లల కోసం, నువ్వు వెళుతున్న సంఘము, సంఘ బిడ్డలందరి యోగక్షేమాల కోసం నువ్వు ఖచ్చితంగా సాధ్యమైనంత వరకు కన్నీరు విడిచి ప్రార్థించాల్సిందే, విజ్ఞాపన చేయాల్సిందే. ఆతృతగా తరచు ఉపవాస ప్రార్థనలు, జాగరణ ప్రార్థనలు. రేయి మొదటి జామున అంటే 12 నుంచి 1 గంట వరకు రేయి మొదటి జాము. అది సియోను కుమారి విలాప వాక్యం ఉందిగా మాట. సియోను కుమారి రేయి మొదటి జామున నీ పిల్లల కోసం ప్రార్థించాలి. రేయి మొదటి జామున నీ పిల్లల కోసం, నీకు అప్పచెప్పబడిన మంద కోసం ప్రార్థన చేయాలి. దైవజనుడు అయినా సరే. చాలా మందికి కొంత అనుభవాలు. ప్రభునందు ప్రియమైన దేవుని మీద గమనించండి. ఇక్కడ దుందుడుకుగా ఉండటానికి పేతురు మాదిరి కాదు. పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత ఇప్పుడు నీకు నాకు మాదిరి. అలాగ ధైర్యంగా నిలబడి ప్రభు కొరకు సాక్షిగా బ్రతకాలి. ఆమెన్, హల్లెలూయా. అయితే సబ్జెక్ట్లోకి వద్దాం. విశ్రాంతి దినాలను ఎగగొట్టి తిరిగిన వాళ్ళు, దేవునికి నచ్చని రీతిగా బ్రతికినటువంటి వాళ్ళు ఎందుకు వచ్చే వీడికి? ఏమో నువ్వు పోతున్నావు కాబట్టి నీ వెనకాల పడి మేము కూడా వస్తున్నావు అంటారా? సెనగోగ్ అనే దానికి యెరూషలేం పట్టణంలో ఉన్న అసలు దేవాలయానికి తేడా ఏంటన్నది చెప్పటానికి ఇలా వచ్చాం పక్కకి. ఇజ్రాయేలీలు 70 విశ్రాంతి దినాలు ఆచరించకుండా బ్రతికిన దాన్ని బట్టి ఒక్కొక్క దినానికి 1 సంవత్సరం దేవుడు శ్రమలు అనుమతించాడు. ఇట్లా వచ్చాం పక్కకి. ఆ 1 సంవత్సరం
ఎంత వేదనలు అనుభవించుంటారో చూడండి. శత్రువులకి అంటే నెబుకద్నెజరుకి బానిసలుగా అప్పచెప్పారు. మరి ఈరోజు నిన్ను బానిసలుగా విశ్రాంతి దినాన్ని ఎగ్గొట్టి తిరిగే నీకు బానిసత్వం ఏంది, నీకు శ్రమలేంటి, నీకు ఇరుకు ఇబ్బంది ఏంటంటే శత్రువైన సాతాన్నే దేవుడు ఆయుధంగా వాడతాడు. ఒక కోణం ఏం వాడతాడు? శత్రువైన సాతానునే ఒక కోణంలో వాళ్ళని బాధించరబ్బా, పట్టిన జలుబు వదిలిందాక నీకు అవకాశం ఇస్తున్నానని యోబుకి ఇచ్చినట్టుగా అవకాశం ఇస్తాడు. ఇది ఒక కోణం. రెండవ కోణం అనారోగ్యము, ఆర్థిక ఇబ్బందులు, అప్పులు అవ్వటము, ఇలా ఆయనకు కావాల్సిన ప్రతిదీ వాడుకుంటాడు. అది ఎన్ని రోజులు అన్నది ఆయన చిత్తంలో ఉంది. అది ఎన్ని రోజులు అన్నది నీ మీద ఉండాలన్న ఆ విషయం, ఆ శ్రమలు, ఆ వేదన, ఇరుకు, ఇబ్బందులు నువ్వు ఎన్ని రోజులు అనుభవించాలన్నది నీ మనసు మారి, నీ మనసు మారి నీ తప్పిదాన్ని తెలుసుకొని ప్రభువా నా తప్పైంది క్షమించని ఆయన పాదాలు పట్టుకుంటే తొందరగా బయటపడతావు. లేదంటే హల్లెలూయా స్తుతి మహిమేగా పడితే ఇక జరువు మామూలుగా ఉండదు అన్నమాట. దేవుడు అనుమతించే నష్టము, దేవుడు అనుమతించే ఆ నష్టమైన, కష్టమైన, శ్రమ, వేదన, ఇరుకు ఏదైనా సరే ఇంకొక మనిషి పోడ్చలేనిది, అంటే తీర్చలేనిది, సహాయపడినా అది ఒక దరికి రానిది. అర్థమైందా? దేవుడే గనక నీకు నష్టాన్ని అనుమతించాడంటే నువ్వు మళ్ళీ దాన్ని తిరిగి ఫుల్ఫిల్ చేసుకోలేవు. మళ్ళీ నువ్వు సరిచేయబడితేనే ఆయనే దాన్ని ఫుల్ఫిల్ చేయగలడు. ఆమెన్, హల్లెలూయా. దేవుడే గనక శిక్ష అనుమతిస్తే దాన్ని నెమ్మది లేని పరిస్థితి కావచ్చు, వేదన కన్నీరు పరిస్థితి కావచ్చు, అవమానాలు కావచ్చు. లేఖనంలో అన్నట్టుగా న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటుంది 2వ అధ్యాయంలో, వారు ఎక్కడికి పోయినా యెహోవాయే శత్రువు అయ్యాడట, బహు శ్రమలు, వేదనలు కలుగు చేశాడని న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయంలో 9 నుంచి కిందకు చదివితే అక్కడ కనపడతాయి, ఆ మాటలు కనపడతాయి, ఉన్నాయి. ఎందుకు? విగ్రహారాధన చేసినందుకు. అది ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 1 నుంచి 14 వచనాల వరకు అన్ని ఆశీర్వాదాలే. 15 కాడ నుంచి ఇక చివరి వచ్చిన అంటే 68వ వచనం దాకా ఉన్నట్టున్నాయి. అక్కడ దాకా అన్ని శ్రమలే, అన్ని అగచాట్లే. కారణం ఏంటంటే ప్రారంభ వచనంలో, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం ప్రారంభ వచనంలో మాట ఉంది, మీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను, కట్టడలను అనుసరించిన ఎడల, ఆచరించిన ఎడల, వాటిని పాటించిన ఎడల ఖచ్చితంగా మీరు ఈ 14 అంటే మిగతా 13 వచనాల్లో ఉన్న ఆశీర్వాదాలన్నీ మీయే. అప్పు చెయ్యవు, అప్పిచ్చేవాడిగా ఉంచుతాడు. తోకగా ఉండవు, తలగానే ఉంటావు. ఏంది నీ దుక్కిటెద్దులు దీవించబడుతుంటే వ్యవసాయం ఉన్నవాడికి ఇది వర్తిస్తుంది. మరి ఈరోజు నాకంటే నువ్వు చేసే జాబ్ కానీ, ఉద్యోగం కానీ, ఏదన్నా రెక్కల కష్టార్జితమైన, దుక్కిటెద్దులంటే శ్రమపడే కదా, నువ్వు చేసే ఉద్యోగమైనా, వ్యాపారమైనా ఏదైనా దీవించబడుతుంది, ఏదైనా దీవించబడుతుంది. అలా కాకుండా ఆయనకు వ్యతిరేకంగా నువ్వు బ్రతికావు అనుకో, ఇక నీకు తెలియకుండా లోతైన నష్టాలు కనపడుతూ ఉంటాయి, లోతైన నష్టాలు కనపడుతూ ఉంటాయి. అయితే ఈ శ్రమలన్నిటికీ కారణం ఏంటంటే ఇజ్రాయేలీలు విశ్రాంతి దినాన్ని పక్కన పెట్టడాన్ని బట్టి. ఈరోజు నువ్వు కూడా ఒకవేళ ఆనాడు ఇజ్రాయేలీలాగా ఈరోజు ఆదివారం ఆరాధనలు ఎగ్గొట్టి నీకు నచ్చినట్టుగా ఏయో కారణాలు చూపించి నీ దారిలో నువ్వు బ్రతుకుతుంటే ప్రభు కూడా తెలియగలవాడు, నీ అంత తిక్కలోడేం కాదు, నువ్వే తెలియగలవాడు. యేసు ప్రభు చిక్కలోడు అనుకుంటే అదంతా నీ బుద్ధిహీనత. లేఖనంలో మాట ఉంది, కన్నిచ్చిన వాడు కానకుండా అంటే చూడకుండా ఉంటాడా?
కానక ఉండునా అంటే చూడక ఉంటాడా అని అర్థం. చెవులు ఇచ్చిన వాడు వినకుండా ఉంటాడా? కళ్ళు ఇచ్చిన వాడు చూస్తానే ఉంటాడు, చెవులు ఇచ్చిన వాడు వింటానే ఉంటాడు. నువ్వేమై ఉన్నావో ఏం చేస్తున్నావో అంతా లెక్క గడతా ఉన్నాడు. జాగ్రత్త. లేఖనంలో ఉన్న మాట చూపిస్తా కావాలంటే. మన వాళ్ళకి అన్ని రాజముద్రలు కావాలి. రాజముద్రలు అంటే మీకు తెలుసా? ఇంటూరో ఏదో అంటారు, అది ఊరో ఉంది. ఏ ఊరు అది? కామెరలు అయితే తీసుకుపోయి వెనకమాల ఈపు మీదను లేదంటే చేతి మీద వేస్తారు వాతలు. ఇంటూరేనా ఏదో ఉంది ఆ ఊరి పేరు. 93వ కీర్తన ఏంది 9, 10, 11 వచ్చిన, చెవులను కలుగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా, అన్యజనులను శిక్షించువాడు, మనుషులకు తెలివి నేర్పినవాడు దండింపక మానునా, నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. కింద 12వ వచనం చూడండి. యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. భక్తిహీనులకు గుంట త్రవ్వబడు వరకు నీతిమంతుల కష్టదినములను పోగొట్టి నీవు వారికి నెమ్మది కలుగు చేయదు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు శిక్షించేవాడట. అలాగే ధర్మశాస్త్రమును బట్టి బోధన అందుకుంటున్నవాడు. నువ్వు ఒకవేళ దేవుని చేతిలో పడి నువ్వు శిక్షించబడుతుంటే అది నీ మేలుకే జరుగుతుందని గ్రహించు. దేవుని పాదాలు పట్టుకో. దేవుడి చేతే నువ్వు, ధర్మశాస్త్రం అంటే వాక్యం చేత నువ్వు బోధించబడుతున్నావో నువ్వు ధన్యుడవు. ఆయన చేతిలో పడి నలగొట్టబడుతున్నా అంటే శిక్షించబడటం మన వాడుక పర్యాయ భాష. ఎందుకయ్యా ఈ రకంగా నలగొడతాం అంటారు. మనం ఆయన చేతిలో పడి నువ్వు శిక్షించబడుతున్నా, మూఢత్వం మొండితనం మొత్తం వదిలిపోతుంది. ఉన్న జలుబంత వదిలిపోయి దేవుడు అనుకున్నట్టుగా ఆయన పోలికలోకి వస్తాను. ఆ శిక్షను సామెతల గ్రంథం అంటుంది, నీ తండ్రి శిక్షను విసుకవద్దు. ఆయన ఒకవేళ నీ దేవుడైన యెహోవా నీకు తండ్రి ఉన్నాడు, ఆయన ఏదన్నా విషయంలో నిన్ను శిక్షిస్తున్నాడా, శిక్షణ ఇస్తున్నాడా? శిక్షించటం వేరు, శిక్షణ ఇవ్వటం వేరు. శిక్షించటం అంటే తప్పు చేస్తే దెబ్బలు పడతాం, శిక్షణ అంటే నేర్పటం. ఈ రెండు విషయాల్లో నువ్వు విసుక్కోవద్దు. ఏంది నాకే ఇలా అని చెప్పని ఆ మాటలు రానియొద్దు. ఆయనకు లోబడినప్పుడు, ఆయనకు సరెండర్ అయినప్పుడు నీకు మేలు జరుగుద్ది. ఆయన మలిచే పాత్ర ఖచ్చితంగా శిక్ష ఉంటుంది, శిక్షణ ఉంటుంది. అది బాగా అర్థమైతేనేమో సరెండర్ అయిపోయి నీ ఇష్టం ప్రభు ఏమన్నా చేసుకొని ఆయనకు అప్పచెప్పుకుంటారు. అది అర్థం కానప్పుడు మాత్రం ఇక గందరగోళం అవుతూ ఉంటారు. సరే, ఇక్కడ ఇజ్రాయేలీలు విశ్రాంతి దినాన్ని పక్కన పెట్టేసి వాళ్ళకు నచ్చినట్టుగా బ్రతకటం అనేది కనపడుతూ ఉంది. అయితే ఈ 18 సంవత్సరాల నుంచి నడువంగిపోయినటువంటి ఆ స్త్రీ యెరూషలేం పట్టణానికి వెళ్ళాల్సినటువంటి అవకాశం లేక సెనగోగని ఆ విశ్రాంతి దినాన్ని ఆచరించేటువంటి ఆ దేవాలయంలో కనిపెట్టుకొని ఉంది. వాస్తవానికి సంవత్సరానికి ఒకసారి వెళ్ళేటువంటి యెరూషలేం పట్టణంలో జరిగే అప్పుడున్న ఆ పరిస్థితుల్లో ఆ విశ్రాంతి దినాన్ని ఎగ్గొట్టారు కాబట్టి వాళ్ళు 70 సంవత్సరాలు నెబుకద్నెజరు చేతికి శ్రమలు అనుభవించడానికి అనుమతించబడ్డారు. కానీ ఈమెయితే ఆ విశ్రాంతి దినాన్ని వదిలిపెట్టట్లేదు. ఎందుకు? ఏదో ఒక నాటికి నా ప్రభు కనికరిస్తాడు, నాకు స్వస్థత కలుగుద్ది అని చెప్పి నాడు కనిపెట్టుకొని ఉంది. అయితే స్వస్థత ఏం కావాలి? స్వస్థత కలగాలంటే
విశ్వాసం కావాలి. స్వస్థత కలగాలంటే కావాల్సింది ఏంటి? విశ్వాసం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్, హల్లెలూయా. నీ జీవితంలో ఏ అద్భుతం జరగాలన్నా నీకు కావాల్సింది విశ్వాసమే. నీవు ఏదైనా దేవుని దగ్గర నుంచి పొందుకోవాలన్నా కావలసింది మొట్టమొదటగా విశ్వాసమే. ఆ తర్వాత కావలసింది నిరీక్షణ, ఓర్పు, పట్టుదల. ఏం కావాలా? ఈ 3 మూలం, చాలా ముఖ్యమైనవి. విశ్వాసము, నిరీక్షణ, ఓర్పు, పట్టుదల. 4 వచ్చాయి. 5వదిగా ప్రార్థన. 6వదిగా దేవుని సన్నిధిలో కనిపెట్టడం. 7వదిగా ఆయన చెప్పిన మాట మీద ఆనుకోవటం లేదా ఆయనకు గుర్తు చేయటం. ఆమెన్, హల్లెలూయా. అర్థమైందా? ఇప్పుడు ఈ 18 సంవత్సరాల నుంచి నడువంగిపోయిన ఆ స్త్రీ, నా ప్రభు ఏదో ఒక నాటికి నన్ను కనికరిస్తాడని కనిపెట్టుకుంటా ఉంది. అక్కడ కనిపెట్టుకుంటానే ఉంది. నా ప్రభు ఒక రోజు వస్తాడు, ఖచ్చితంగా దర్శిస్తాడని ఆమె కనిపెట్టుకొనే ఉంది. అలాగనే ఒక రోజు యేసు ప్రభు వారు అక్కడికి వచ్చాడు. ఆమె నడుము మీద చేయి ఉంచి 18 సంవత్సరాల నుంచి అపవాది చేత నడు వంగిపోయి బాధపడుతున్న ఈ స్త్రీ అన్నాడు. ఆమెను, హల్లెలూయా. అయితే ఆ క్షణంలో నా ప్రభు ఒక్క మాట చెప్పాడు, అమ్మ చక్కగా నిలబడు అన్నాడు. ఏమన్నాడు? చక్కగా నిలబడమ్మా అన్నాడు. ఆ పక్కన ఇంకొక వ్యక్తి గురించి కూడా రాయబడింది. ఓచ చేయగల ఒక వ్యక్తి, అంటే ఇలా చెయ్యి ముడుచుకుపోయినటువంటి, ఆ చెయ్యి పని చేయట్లేదు ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు. ఆ వ్యక్తి విషయంలో కూడా ప్రభువు మాట్లాడాడు. నీ చెయ్యి చక్కగా జాపు అన్నాడు. ఇప్పుడు ఇక్కడ మనం అక్కడ పలుకుతున్న వ్యక్తి ఆ మాట మీద విశ్వాసం ఉంచబట్టే చాపగలిగారు. విశ్వాసం ఉంచబట్టే చక్కగా నిలబడగలిగింది ఆమె. ఈరోజు నీ జీవితంలో ఏ అద్భుత కార్యం జరగాలన్నా విశ్వాసం 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 కావాలి. లేఖనం అంటుంది, మీరు ఏదైనా పొందలేకపోతున్నారంటే కేవలం అది మీ భోగేచ్ఛలను బట్టి. భోగ ఇచ్ఛలు, భోగం వేరు, ఇచ్ఛ వేరు. భోగం అంటే సుఖాలు, సౌఖ్యాలు, మనకు నచ్చినట్టు అన్నిటి వాటి కోరికలు. ఇచ్ఛ అంటే కోరిక. మీ భోగేచ్ఛలను బట్టి ఏది మీరు పొందుకోలేకపోతున్నారు. వాస్తవంగా మీరు అడిగితే ఖచ్చితంగా నా ప్రభు ఇస్తాడు. అడిగే వాటి విషయంలో ఒక నిర్ణయ కాలం ఉన్నదని కూడా గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఎవరైనా ఏదైనా వివాహం విషయంలో అడుగుతున్నా, ప్రభువా నాకు చూపించిన దర్శనాలు, కళల విషయంలో నాకు సహాయం చేయని అడుగుతున్నా, దేవా సేవ చేయమంటున్నా, నేను ముందుకెళ్ళాలని పలానా ప్రాంతం చూపిస్తాను, వెళ్ళడానికి నాకు సహాయం చేయని అడుగుతున్నా, ఏమి సేవ అయితే బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక సమాజాన్ని చూపిస్తే సుదీర్ఘంగా 6 నెలలైనా, లేదన్న 6 నెలలుగా, సంవత్సరమైనా ప్రార్థన చేయి, నువ్వే నష్టపోవు. ఆ ప్రార్థనంతో ఒక రోజు కార్యం జరిగించి నా ప్రభు ప్రతిఫలం నీకు చూపిస్తాడు. ఆమెన్, హల్లెలూయా. అర్థమవుతుందా? ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తున్నా, కడుపున పిల్లల కోసం, ఆల్రెడీ సంతానం ఉంది, ఇంకా పిల్లలు కావాలనుకుంటే పిల్లల కోసమే నువ్వు ప్రార్థన చేయాలా. ప్రార్థన చేయకుండా మాంత్రికుల దగ్గరకు పోయి వాడెవడో చెబుతుడని వాడికి బట్టినయే దెయ్యాలు, వాడికి పట్టిన దెయ్యాలు మళ్ళీ అంతర రూపంలో ఒక 200 దాంట్లో పెట్టి నీ మెడకో మొలతాడుకో చేతులకి ఆడో కడతాడు. ఇక వాడు చెప్పినట్టు కీలు బొమ్మలాగా ఆడుతూ ఉంటావు. నీకు పుట్టేవాడు కూడా దెయ్యానికి సంబంధించినోడే పుడతాడు. ఇలా పొద్దున ఇందాక ఒక మాట దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నాకు. పలానా వాళ్ళు ఇలా ప్రయత్నం చేస్తున్నారు మాంత్రికుల ద్వారా, పుట్టబోయేది మగ పిల్లగాడే, అయితే వాడు సైతాను అంటే దెయ్యానికి సంబంధించినోడు, వాడి తండ్రిని చంపుచుడు, ఒకవేళ పెదనానుంటే వాళ్ళని చంపుచుడు, ఏది శేషం లేకుండా మొత్తాన్ని చోడబుట్టిన అందరిని చంపి వాడు ఒక్కడే ఉంటాడు. దేవుడు చెబుతున్న మాట ఇది. నేను పగలే విన్నాను, అనుమతించకపోతే నేను మాట్లాడను. నాకు తెలుసు, నేను చాలా విన్నున్నా, ఎవరెవరికి ఏమేమి జరుగుతుంది అన్నీ తెలుసు నాకు. కానీ ఆయన అనుమతిస్తేనే నేను మాట్లాడగలుగుతాను. ఆయన అనుమతి ఇవ్వకపోతే నేను మాట్లాడిన, అంత జరుగుతున్న చూస్తానే ఉంటా, అంతే చూస్తానే ఉంటా. ఒకవేళ మరణమైనా సరే ఆయన చెప్పి అనుమతి ఇచ్చి మాట్లాడమని అవతల వ్యక్తులు వినే మనసు ఉంటే మాట్లాడుతాను. వినని పరిస్థితి అనుకో,
దేవుడు అనుమతించడు, నేను చూస్తాను అంటే ఏది జరుగుతుందా? నాకు బాగా తెలుసు. నేను ప్రభు కృపను బట్టి రక్షణలోకి వచ్చిన 3వ సంవత్సరం నుంచి ఈ అనుభవం నడుస్తూనే ఉంది నాకు యేసయ్యకి మధ్యలో. ఆమేన్, హల్లెలూయా. ఏంది పుట్టబోయాడు ఎలాంటి వాడు అంటే వాడు దుర్మార్గుడు, ఆయన మొత్తాన్ని చంపేస్తాడు, ఇక వాడొక్కడే మిగిలేది. దేవుడు ఇచ్చిందా గోపిక పట్టు, తపన పడమాక, తన్నులు మొత్తానికి ఉంటాయి, అది జాగ్రత్త. నా ప్రభు ఇవ్వాలనుకున్న సమయంలో ఇస్తాడు, అయితే నువ్వు ప్రార్థనలో కనిపెట్టు. తొందరపడి హాగర్లాగా, అమ్మాయి హాగరేనా, శారమ్మ వచ్చి ఏమంది, హాగరు మా ఆయన దగ్గర పో, నీ ద్వారా వస్తే ఆ సంతానం నాదే అంది. ఎట్ట అయింది? అయితే లెక్క అసలు లెక్క సెట్ అయితే అసలు పిచ్చి పని చేస్తే 12 మంది రాజులు వచ్చారు. ఇప్పుడు వాళ్ళు దన్నుకోవడం సరిపోయింది, ఇప్పుడు అదే గోల. ఇజ్రాయెల్ దేశానికి గాను ఆ 12 మంది అరబు రాజులు ఉన్నారు, వాళ్ళకి మధ్యలో అదే గోల, ఆస్తులు గోల, ఆ మందిరం కాడ గోల. ఇదే అమ్మగారు తొందరపడి తెచ్చిపెట్టిన తెప్పలో, అవ్వమ్మ పెట్టిన తెప్పలు ఏమో యేసయ్య ద్వారా ప్రభు కృపలో తీరుతా ఉన్నాయి. ఏంది ఇప్పుడు హాగరు శారమ్మ హాగర్ను ముందుకు పంపించి ఆమె తీసుకొచ్చిన తెప్పలు ఇదిగో ఇప్పుడు కొట్టుకుంటున్నారు వాళ్ళంతా, దాయదులు పోరని. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. తొందరపడమాక, నా ప్రభు ఇచ్చేదాకా ఓపిక పట్టు. నా ప్రభు ఏది ఇచ్చిన ఆశీర్వాదమే, ఆలస్యమైన ఆశీర్వాదమే ఇస్తాడు. అయ్యో చేయి దాటిపోతే ఆ కలవరంలోకి సైతాను గడి తెస్తాడు నిన్ను. వాస్తవంగా దేవుడు తీసుకురాడు ఆ కలవరాన్ని దేవుడు తీసుకురాడు. మితిమించిన ఆలోచనలు దేవుడు తీసుకురాడు నీ మీదకి. సైతాను గడు పక్క నుండి జోలపాట పాడుతూ ఉంటారు. అవును, కానీ ఒకవేళ నువ్వు ముందుగానే వెళ్ళిపోతే నీ బిడ్డ సంగతి ఏంది, నీ పిల్లల సంగతి ఏంది? వాడు పెట్టే పెద్దోళ్ళకి, బాగా తలబడిన పెద్దోళ్ళు ఉంటారుగా, వాళ్ళకి పెట్టి వాళ్ళ దగ్గరకు వచ్చి వాడు పాడే జోలపాట అదే. ఒకవేళ వాగ్దానాన్ని నమ్మి దేవుని పాదాలు పట్టుకొని నడుస్తూ ఉన్నావు అనుకో, అవును నీకు ఇచ్చిన మాట దైవ చిత్తమేనా కాదనిపిస్తుందన్న మనసులో అపనమ్మికమైన ఆలోచనలు పుట్టిస్తాడు. కూడా వాడు దాడి చేసేది తల మీదేనమ్మాయి, ఓ బాయ్, తల మీదనే. తల మీద అంటే తలంపులు, ఊహల, ఆలోచనలో దాడి చేస్తాడు వాడు. అక్కడ నువ్వు కాస్త సంధించావు, అవును కదా అన్నావంటే డైరెక్ట్గా వచ్చి హృదయంలో కూర్చుంటాడు వాడు. నీ మనసులో హృదయంలో వాడు సింహాసనం వేసుకోవాలన్నదే వాడి తపన. ఎందుకంటే మహోన్నతుని సింహాసనము కంటే ఇంకా కొంచెం గొప్పగా పైన సింహాసనం వేసుకుందామని ప్రయత్నం చేశాడు. మహోన్నతుడు అంటే యేసయ్య, ఆయన కంటే ఇంకొంచెం పైన వేసుకోవాలనుకున్నాడు వాడు సింహాసనం. కుర్చీ, సింహాసనం అంటే కుర్చీ. ఆ కుర్చీ వేసుకొని కూర్చుందాం అనుకోండో, ఆ నుంచి నడితే అధోపాతాళం, వాడికి ఎక్కడైతే రాజ్య సింహాసనం నిర్ణయించబడిందో ఆడకొచ్చి పడ్డాడు. యెషయా గ్రంథంలో ఈ మాటలు ఉన్నాయి. 28వ అధ్యాయమా, యెషయా గ్రంథం 28వ అధ్యాయం 14వ వచనంలోనే ఉందో అక్కడ మాట. అక్కడ పాతాళంలో ఉన్న పెద్దలు అంటున్నారు, అధిపతులు అంటున్నారు, నువ్వే నెట్టొచ్చి పడ్డావు అన్నారు వాళ్ళు. ఆడ అదే ఉంది. నువ్వు ఇంత జ్ఞానవంతుడివి, బలవంతుడివి, తెలివితేటలు గలవాడివి, అందచందాలు గలవాడు, నువ్వు వచ్చేడ పడుతుంది అన్నారు ఆడ. వాస్తవానికి వాడికి నిర్ణయించిన రాజ్యం అదే పాతాళం. వాడికి నిర్ణయించిన రాజ్యం. నిత్య చీకటితో వాడు స్నేహం చేయటాన్ని బట్టి పక్కన ఇంకోటి పెట్టాడు ప్రభు, నిత్య నరకం వాడి కోసం ఏర్పాటు చేసింది. పాతాళంలో రక్షణ పొందని వ్యక్తులు ఒక భాగంలో విశ్రాంతి పొందుతూ ఉంటారు. ఒక భాగంలో గర్భం దాల్చిన ఒక స్త్రీ 4 నెలలు పిండం అలా రక్తం ముద్దగానే ఉంటుంది. 5వ నెల ఎంటర్ కాబోతున్నప్పుడు అవయవాల పొందిక మొదలైంది. అవయవాలన్నీ నిర్మాణం జరుగుతూ ఉంటాయి. ఆ జరుగుతున్నప్పుడు దేవుడు ఆజ్ఞాపిస్తాడు, రే నూతన ఆత్మను తీసుకువెళ్ళి, అదిగో పలానా అమ్మాయి గర్భం దాల్చి 4 అయిపోయి 5లోకి వెళ్ళబోతా ఉంది, అవయవాల పొందిక కలగబోతా ఉంది, పంపించు ఆత్మను అంటాడు దేవుడు. చిత్తం ప్రభు అని చెప్పని ఆయన మాటకు అక్కడ సరెండర్ అవ్వాలి. అది అదే, ఇది ఇదే. వాడికి నిర్ణయించబడిన ఆ చన్నులు అది గ్యారంటీ.
కానీ ఇక్కడ కోర్టులో కనుక మనం బెయిల్ పెట్టుకొని బజార్లో తిరుగుతూ ఉంటారు చూడు, హత్య చేసి వచ్చినాడు ఆ టైపులో తిరుగుతుండు సైతాన్ గాడు. ఇప్పుడు దేవుని ఎదుట వాడు చేసిన పని వాడు చేస్తానే ఉండి అక్కడ ఆత్మలు కొత్తయి నూతనంగా గర్భం దాల్చిన వారి గర్భాల్లోకి నడిపిస్తానే ఉన్నాడు. పంపిస్తాను, ఒక ఆత్మను పంపించని దేవుడు ఆజ్ఞాపిస్తే పంపిస్తూ ఉన్నాడు. దైవ చిత్తం లేనటువంటి ప్రజలను కూడా వాడు కావాలని భూమి మీద పెట్టుకున్నాడు. కొంతమందిని వాళ్ళకు నచ్చినట్టుగా మెల్ట్ చేసుకుంటా వస్తూ ఉన్నాడు. కొంతమంది రక్షణ పొందిన వారిని ఎట్లయినా దారి తప్పించడానికి కొన్ని కోరికలు వాడు బలంగా వాళ్ళలో పెట్టి వాళ్ళకు నచ్చినట్టు బ్రతికేలాగా. కానీ ఈ లోక మర్యాదలు మొత్తం అంతా నీకు ఇస్తా, ఆస్తులు ఇస్తాడు, అంతస్తులు ఇస్తాడు, హోదాలు ఇస్తాడు, గౌరవ మర్యాదలు ఇస్తాడు, నీకు కావాల్సింది తినమంటాడు, నీకు నచ్చినట్టుగా ప్రతి ఆడపిల్లతోనో స్త్రీతోనో నీ ఇష్టం సుఖపడు అంటాడు, తాగు తిను అంతా కానీ అంటాడు. చచ్చిన తర్వాత ఉంటుంది నీ సంగతి. శాపం దోనాడు దోచుడు నరకంలో దేశంపై. ఇదేంది సైతానా ఇదేంది బ్రో ఏసే అంటే అరే నేను చెప్పా కదా, వాక్యం ద్వారా నేను చెబుతానే ఉన్నాగా, నా దాసులు నిలబెట్టుకొని నీకు చెబుతున్నాను కదరా దరిద్రుడా అని చెప్పని, దౌర్భాగ్యపుదానా అని చెప్పని ఆయన తిడతారు. మళ్ళీ సైతాను గాడిచ్చే వ్యవహారాలు ఇవన్నీ నీ హృదయం మొండిగా మారిపోతుంది, అడ్డంగా తిరిగిపోతున్నావు అంటే ఇక సైతాను గాడి లైన్లో ఉండు. కాబట్టి దైవ భయం ఉండదు, దైవజనుడు అంటే భయం ఉండదు. బరి తెగించి నీకు నచ్చినవి అన్నీ చేస్తావు. ఎంత దుర్మార్గ పనులైనా సైతాను గాడి బడిచి ఇట్నే ఉంటాయి వాళ్ళ అలవాట్లు. ఆడపిల్లకైనా మగపిల్లగాడికైనా ఇంట్లో పెద్దలకైనా తల్లికైనా తండ్రికైనా ఎవడికైనా సరే సైతాను గాడు పట్టాడంటే దైవ భయం ఉండదు, నటిస్తారంతే. దైవజనుడు భయం ఉండదు, నటిస్తారంతే. వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసుకుంటానే పోతారు. ఎవడేమని అనుకొని ఇడిసేసిన దానికి ఈది లోకు అని అన్నట్టు మొత్తం ఇడిసేసాం, సిగ్గంతా పోయాం, మొత్తం వదిలేసాం. ఇంకా భయపడేది ఏముంది? మాకు నచ్చినట్టుగా బతుకోవచ్చు. మరి అంతే. మరి విడిచేసావు కాబట్టి ఇక అన్ని సిగ్గు శివు నెత్తులు మొత్తం వదిలేసావు. సైతాన్ గడిపడి తింటే ఉంటుంది. గ్యారంటీ నేను సర్టిఫికేట్ కూడా ఇస్తా, నీకు సైతాన్ గడి పట్టాడని, నాకు పట్టాడని ఎవరైనా అడిగితే ఖచ్చితంగా నీకున్న లక్షణాలన్నీ కొలతేసి ఆడు చూపించి మరి సంతకం చేసి మరి సర్టిఫికేట్ ఇస్తాను నీకు సైతాన్ గడి పట్టాడని, లేఖనపు కాంచులో. హల్లెలూయా. బాగా గమనించండి, ఇక్కడ యెషయా గ్రంథం 28వ అధ్యాయంలో 28 14లోన యెషయా గ్రంథం 14వ అధ్యాయము 11 నుంచి చూస్తే వాడు అక్కడ ఎలా ఉన్నాడు చూడండి. 13లో చూడండి, నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రమునకు పైగా నా సింహాసనమును హెచ్చించును. దేవుని నక్షత్రం అంటే యేసు ప్రభువారు. ఇక్కడ మాత్రమే అక్కడ యేసయ్య నక్షత్రంగా కనపడుతుంది. ఆ తర్వాత క్రొత్త నిబంధనలో ఒక నక్షత్రం అంటే యేసు ప్రభువారిని సూచనగా చూపిస్తున్నట్టు కనపడుతుంది. యేసయ్య కంటే ఇంకొంచెం పైకి కుర్చీ వేసుకొని కూర్చుందాం అనుకోండి అంట. ఆ నుంచి త్రోసేస్తే కిందకి నెడితే వాడు వచ్చి అధో పాతాళంలో పడ్డాడు. వాడికి నిర్ణయించిన అక్కడ పడ్డాడు. అక్కడ ఉన్న ప్రధానులు అంటున్నారు ఈ మాటలే. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 13 నుంచి 18 వచనాల్లో చెప్పబడుతుంటుంది. మనం పోరాడున్నది లోకనాథులు, ప్రస్తుతం ముందున్న అంధకార శక్తులు, ప్రధానులతో నన్ను ఉంటుంది కదా. 2 రకాల ప్రధానులు అంటే సైతాన్ గాడి చేత వెరిపించబడుతున్న వాళ్ళు కొంతమంది, అయితే రాజకీయ నాయకులు. ఇక అంధకార లోకానికంటే పాతాళంలో ఉన్న ప్రధానులు ఉన్నారు. వాడికి ఒక రాజ్యం ఉంది అక్కడ. ఆ రాజ్యం అప్పచెప్పాడు కాబట్టి మరి అక్కడ రాజ మర్యాద చొప్పున మరి మంత్రులు ఉంటారు, సేనాధిపతులు ఉంటారు, వాడికి కావలసిన కనుసన్నల్లో నడవలసిన వాళ్ళు అందరూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఇక ఒక రాజు ఏం చేస్తాడు, ఇంకొక రాజ్యం మీద దండయాత్ర చేయాలంటే వాడికి సంబంధించిన వ్యక్తులను గాయపరుస్తూ ఉంటాడు, దాడి చేస్తూ ఉంటాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఒక రాజ్యం మీదకి ఇంకొక రాజ్యం దాడి చేసి గెలవాలంటే, అవతల వ్యక్తిని రోషం పుట్టించాలంటే
ఆ ప్రాంతంలో ఉన్న ఆడవాళ్ళ మీద దాడి చేస్తారు. ఆడవాళ్ళ మీద దాడి చేస్తారు. చైనా దేశంలో, చైనాను, ఉక్రెయిన్, రష్యా, పాలస్తీనా ఈ ప్రాంతాల యుద్ధాలు జరిగాయి కదా. అక్కడున్న సైనికులు హమాస్, గాజా ప్రాంతంలో ఉన్నటువంటి ఆడవాళ్ళ మీదకు వెళ్ళి తెగబడి పాడు చేశారు. రెచ్చగొడతాం, ఎట్లయినా సరే అలా చేయాలి. కానీ దేవుడే గుడ్డివాడు కాదుగా, చేయాల్సిన కాడికి తీర్పు చేశాడు దేవుడు. ఒక రాజ్యం మీదకి దాడి చేయాలంటే, ఇప్పుడు సైతాన్ గాడి దాడి చేయాలంటే ఇప్పుడు నీ మీద దాడి చేస్తూ ఉంటాడు వాడు. నీ విశ్వాసాన్ని పాడు చేయడానికి దాడి చేస్తూ ఉంటాడు. అదే మూలం. విశ్వాసంలో నువ్వు కదిలిపోయావా, నిరీక్షణలో కదిలిపోవచ్చావు, ఓర్పులో కదిలిపోవచ్చావు, పట్టుదలలో కదిలిపోవచ్చావు, ప్రార్థన లేకుండా కదిలిపోవచ్చావు. దేవుడిచ్చిన మాట వాగ్దానం మీద నిలకడగా నువ్వు నిలబడలేవు, దేవుని ఎదుట కనిపెట్టలేవు కూడా. విశ్వాసాన్ని పాడు చేస్తే చాలు, పాడు చేయడానికి ప్రయత్నం చేస్తే చాలు. ఎలా? విశ్వాసాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేయటం ఎలా అంటే, దేవుడు నీకు ఇచ్చిన మాటను బట్టి నువ్వు స్థిరంగా కదలని సియోను కొండవల్లే ప్రభు కృపను బట్టి నిలబడి ఉండవు అనుకుందాం. ఆమేన్, హల్లెలూయా. ఏంది? కదలని సియోను కొండలాగా ఉన్నావు అనుకుందాం. సియోను కొండ కాబట్టి వాడు ఆడకు రాలేడు అనుకుందాం. సరే, నువ్వు ఒక ఆవగింజంత విశ్వాసంతో కలిగి ఉన్న ఒక కొండలాగా నిలబడ్డావు అనుకో. నిన్ను కదిలించాలంటే చుట్టూ ఉన్న మట్టిని కదిలియాలి. ఒక రాయి, ఒక సట్టు ఆడ నుంచి కదిలించాలంటే, పగలగొట్టాలంటే చుట్టూ ఉన్న మట్టిని దవ్వుతారు. లేదు, పెద్ద పెద్ద మొజ్జులు నేలకంట నరికేస్తారు, లేదా కోసేసినప్పుడు ఆ మొజ్జుని ఎలా సరే వాడుకోవటానికి, పొయ్యిలో పొలలుగా వాడటానికి ముందు చుట్టూ పాతి కొడతారు. చుట్టూ తవ్వి ఏర్లు ఏవైతే అడ్డుగా ఉన్నాయో వాటన్నిటిని అక్కడికక్కడ నరుకుతూ మట్టి లాగుతా చిన్నగా మొజ్జును వైనం చేస్తారు, పక్కకు తీస్తారు. ఇప్పుడు నిన్ను కదిలించాలంటే, విశ్వాసంలో నుంచి నిన్ను కదిలించాలంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళనే కదిలిస్తాడు. తల్లినో వాళ్ళ నాన్ననో, తండ్రినో వాళ్ళ అమ్మ నాన్ననో, లేదు వాళ్ళ అమ్మ ఉంటే అమ్మనో, లేదంటే అమ్మ తరపు బంధువులను, నాన్న తరపు బంధువులను, లేదంటే కుటుంబంలో ఉన్న తోడబుట్టిన వాళ్ళను, లేదంటే సంఘంలో విశ్వాసులను బాగా సన్నిహితంగా ఉంటారు కదా నీ కుటుంబానికి, వారినో, లేదంటే దైవజనురాలను కూడా వాడతాడు వాడు. అట్టేట వాడతారు పాస్టర్ గారు, వాళ్ళ అభిషేకం ఉంది కదా అది ఇదంటే. అట్ట పాడైపోయి చాలామంది దారి తప్పి రోడ్డు పట్టినోడు చాలామంది ఉన్నారు. ఇంకా మేము కరెక్ట్గానే ఉన్నామని భ్రమలో బ్రతుకుతో సేవ చేస్తున్న దైవజనులు కూడా ఉన్నారు. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం చూడు, 1-2 వచనాల్లో పౌలు, బర్నబాను ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళు ఉపవాసం ఉండి చేతులు ఉంచక మునిపేవాడు ప్రవక్తలుగా పిలువబడ్డ పరిచారకులు. వారు నా కోసం ప్రత్యేకపరచండి అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడండి. ఆ కారణాన్ని బట్టి వారి మీద చేతుల నుంచి ప్రార్థన చేసి దేవుని పనికి ముందుకు నడిపించారు. 13 ఆ సందర్భం చూస్తామా? 15లో చూడండి ఏముందాడ. 15వ అధ్యాయం కాడ రాగానే ఇద్దరికి వాదన మొదలైంది. ఎవరి వల్ల వాదన మొదలైంది? సమీపాజ్ఞాతి అంటే దగ్గర బంధువు. సమీపాజ్ఞాతి అంటే దగ్గర బంధువు. దగ్గర బంధువు వల్ల గొడవ మొదలైంది. 37 అపోస్తుల కార్యం 15వ అధ్యాయం 37. 13వ అధ్యాయంలో ప్రారంభ వచనాలు ఏముంది? అబ్బాయ్, నా కోసం వారిని ప్రత్యేకపరచండి అన్నాడు. ఇదే మాట యేసుప్రభు వారు కూడా తన నోటితో ఒక చోట మత్తయి సువార్త 24వ అధ్యాయంలో అట్టుకుంటారు. సాధ్యమైతే ప్రత్యేకపరచబడే వారిని అంచె అబద్ధ క్రీస్తు ఏజెంట్ అనమాట. అంటే సైతాన్ గాడి ఏజెంట్ వచ్చి, వాడి దూత వచ్చి ప్రత్యేకపరచబడిన వారిని సైతం మోసపరచడానికి కొన్ని సూచక క్రియలు జరిగిస్తాడంట. వాటిలో విశ్వాసంలో కూడా నిన్ను భ్రష్టత్వం లాక్కెళ్తానికి ప్రయత్నం చేస్తాడు. అది బాగా గుర్తుపెట్టుకో. వాడే వెలుగు దూత వేషం వేసుకొని వస్తాడని అపోస్తులు చెబుతున్నారు. అంటే పౌలు భక్తుడు పత్రికల్లో చెప్పబడుతున్నమాట. వాడే వెలుగు దూత వేషం వేసుకొని వస్తాడంట.
వాడే భ్రమపరిచే ఆత్మగా వస్తాడు. వాడే సత్యాన్ని అసత్యమని నమ్మేలాగా నీ జీవితాన్ని పాడు చేయడానికి వస్తాడు. వాడే అన్నీ తెలియని నిర్హేతుకమైన ద్వేషాన్ని నింపేది కూడా వాడే. ఏ అన్యాయం చేశాడని దైవజనుడిని వ్యతిరేకిస్తున్నావు? ఏ అన్యాయం చేశాడని దేవుని వ్యతిరేకిస్తున్నావు? ఏ అన్యాయం చేశాడని చెప్పి నీ తోటి విశ్వాసి విషయంలో పగ ప్రతీకారాలు కలిగి ఉన్నావు? ఏముండదు. నువ్వు చెప్పుకోవాల్సినంత గొప్ప కీడు, వ్యతిరేకత, శ్రమ, వేదన ఏముండదు. వాస్తవానికి నీ కడుపును పుట్టిన బిడ్డ తిట్టలేదు ఆ రకంగా? నా అనేవాళ్ళు నిన్ను ఎంత నీచంగా రోడ్డును ఆరడిపరిచి అల్లరి చేయలేదా? అక్కడేమన్నా అంతకంటే ఘోరమైందా ఆ వ్యక్తి వల్ల నీకు కలిగిన నష్టం? ఏమీ లేదు. కానీ నీ అంతటి వ్యక్తిని అంత మాట అంటారా అని చెప్పని వాడు నూరిపోసి చివరికి నాశనానికి లాక్కొని పోతున్నాడే కానీ నీ మంపు ఎప్పుడు వదులుద్దో అర్థం కావట్లా. దావీదు గొలియాతును చంపాడు దేవుని సహాయంతో. ఆమేన్, హల్లెలూయా. వాస్తవానికి అక్కడ పంపించింది కూడా ఇష్టపూర్వకంగా సౌలే పంపించాడు. పొయ్యి వచ్చేటప్పుడు పక్కనోళ్ళు చేసిన పని ఇది అంతా. ఈరోజు సైతాన్ గారు దోతలు కూడా నీ పక్క నుండి వాళ్ళిట్ట అట్ట అంటే నీకు తెలియదు. నువ్వు తొంగి చూసుకుంటే ఏ వ్యక్తి విషయంలో కూడా అతిశయించవు, ఏ వ్యక్తి విషయంలో బిర్రుగా బిగుసుకోవు. నా బ్రతుకు ఒకప్పుడు అదే. నా ప్రభు కృపనేవు బట్టి ఈరోజు ఇలా ఉన్నా. నా బ్రతుకు ఒకప్పుడు అదేనయ్యా, నువ్వు అన్నట్టు అదే. కానీ ఈరోజు నా ప్రభు కృపను బట్టి నేను ఇలా ఉన్నానని చెప్పి నువ్వు చెప్పగలవు. గొలియాతును చంపి తల తీసుకొని గొలియాతు ఖడ్గం పట్టుకొని వస్తూ ఉన్నాడు దావీదు. పక్కన ఉన్నోళ్ళు అన్నారు, సౌలుకు 1000 కొలదీయను, దావీదుకు 10,000 కొలదీయను జయజేయాలి అన్నారు. ఆహా, రాజ్యం తప్ప ఏం తీసుకోగలడు ఈడని చెప్పని అప్పటి నుంచి నాట నుంచి అనే మాట ఉంది. నాట నుంచి దావీదు మీద విషపు చూపు నిలిపాడంటే ఏంది? నువ్వేగా పంపించింది సౌలా, సహాయం అంటే నువ్వేగా అడిగింది. సహాయపడినందుకు ఇంత ద్వేషం ఎందుకు? నిర్హేతుకమైన ద్వేషం. దేవుని దగ్గర నుంచి దురాత్మ పట్టింది సౌల్ని. అయిపోయింది ఇక చరిత్ర. బ్రతికినంత కాలం సరి చేసుకుంటాడేమో దేవుడు ఎదురు చూశాడు. వల్లగాల దేవుడు మాటే అనలా, వదిలేశాడు. ఈరోజు ఒకవేళ నా చెల్లెల పరిస్థితిలో దేవుడు మరణాన్ని ఎదురు పెట్టాడని చెప్పంటే ఎన్నిసార్లు చెప్పి ఉంటాడు. విన్నప్పుడు ఎవడేం చేస్తాడు? నీ తల్లి సావు బాధదా? నీ తండ్రి సావు బాధడా? విననప్పుడు ఇట్లాంటి బతకడం కంటే దేనికి విషం పెట్టాను చంపేచ్చపోద్దని చెప్పని చంపడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు లేరా? ఆ మధ్యకాలంలో నేను ఒక వీడియో చూశాను. ప్రేమ పేరుతో ఎవరితోనో లేచిపోయి పెళ్లి చేసుకుందని చెప్పని రోకల పంట తీసుకొని కొడుతుంటే ఆ పిల్ల ఎట్నే నిలబడదు. అది ఒక దెయ్యం పట్టిన మూర్ఖురాలు. తల్లిట్టంట్లా అంతే నిలబడదు. 2 దెబ్బలు తల పగిలింది, ఇక అంతే అరుగు మీద పడ్డది. 3వ దెబ్బ కొడతానికి గొళ్ళలేదు. రోకల బండ పక్కన ఇసిరేసి ఇక బోర్ను పిల్లను పట్టుకుని ఎడుచుండు ఆ మూర్ఖుడు. కారణం ఏంది? తనకు నచ్చని పని చేసిందని. ఈరోజు అట్టగొట్టమని నేను చెబుతున్నా. సాధ్యమైతే నచ్చజెప్పు, ప్రభు చిత్తమైతే వివాహం చేసి కాపురానికి పంపించేయి. నిలువునని జీవితాలు నాశనం చేసుకోమాకండి. చేయగలిగేది అంతే. ఆడకు పోతే కానీ తెలిసేది. దైవ చిత్తంగా పోతే పడాల్సిన దరువంతా అక్కడే మొదలైతి, అన్నీ జరుగుతాయి. అదే దైవ చిత్తమైంది అనుకో, చాలా సంతోషంగా ఉంటారు, నీకు ఇంకా ఆశీర్వాదాన్ని తెచ్చి పెడతారు. ఆమేన్, హల్లెలూయా. గొలియాతును చంపమని పంపించింది సౌలే. ఇప్పుడు దావీదుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది, సౌలుకు 1000 కొలది అనగానే విషసూపు మొదలైంది. ఈరోజు సేవకుల్లో కూడా చాలామంది పలానా దైవజనుడు ప్రసంగాలు బాగున్నాయి, పలానా దైవజనుడు పాటలు చక్కగా ఉన్నాయంటే ఏడలేని ఎర్రి పడుతుంది. మరి అదేందో మరి చిత్రంగా. మళ్ళీ బలిపేటకి ప్రసంగాలు చేస్తారు. సైతాన్ గడి పట్టినోడు కూడా ప్రసంగాలు చేస్తాడు. ఎందుకంటే సైతాన్ గడికి ప్రసంగం తెలుసు, పాటలు తెలుసు, వర్షిప్ తెలుసు. ఒక్కటి మాత్రం తెలియదు వాడు తగ్గించుకొని యేసయ్య ముందు మోకాళ్ళ మీద నిలబడతాడు. అంటే నువ్వు మోకాళ్ళు వేస్తే ప్రార్థన చేసేటప్పుడు వాడు రాడు. వచ్చినా వాడి చిన్నలేం పనికిరావు. నా ప్రభు పక్కనే ఉంటాడు నిన్ను కాచుకొని. ఆమేన్, హల్లెలూయా. అర్థమైందా?
సైతానిగాడికి చేతగానిది ఏదైనా ఉందంటే ఒక్కటే, వాడు తగ్గించుకొని మోకాళ్ళ మీద నిలబడతాం. అది చేత కాదోడికి. వాక్యం చదువుతుడు నీకే. యేసు ప్రభువుకు వచ్చే వాక్యాన్ని గుర్తు చేసినోడు వాడు మంచి ఆరాధకుడు. ఆరాధన చేసే దాంట్లో నైపుణ్యత పొందినోడు వాడి గురించి ఉంది. మంచిగా ఆరాధన చేస్తాడు. తండ్రి అయిన యెహోవా ఎదుటే మంచి ఆరాధన చేసినోడు నీ చేత ఎందుకు చేపిడు? నీ చేత కూడా చేపించడు. ప్రసంగాలు యేసయ్యకే చేసినోడు నీకెందుకు చేపిడు? నిన్ను కూడా నిలబెట్టి చేపిస్తానే ఉంటాడు. అద్భుతాలు కూడా చేస్తాడు. ఆకాశం నుంచి అగ్ని దించుతాడు. అద్భుతాలు చేస్తాడని ఉంది. అంత్యకాలంలో వాడు చేసే పనులు అయ్యే. యూదులందరినీ మభ్యపెట్టడానికి, భ్రమపరచడానికి, పరిశుద్ధులందరినీ ఆ విశ్వాసంలో నుంచి పక్కకు తప్పించడానికి ఎన్నెన్ని సూచక్రియలు చేస్తాడో. అగ్నిని కూడా ఆకాశం నుంచి దిగి వచ్చేలా చేస్తాడని లేఖనం సాక్ష్యం ఇస్తుంది. కాబట్టి సైతానుగాడు పడితే ఇంతే వెర్రి కోపాలు ఉంటాయి. సైతానుగాడు పడితేనే భార్య తన భర్తను తృణీకరించింది. ఒక పనివాడి వలె ఎంత నీచంగా ఆ చెలికత్తెల మధ్యలో నాట్యం ఆడుతున్నావు, ఏమి దావీదు అన్నట్టుగా అంది. కట్. బతికినంత కాలం పిల్లలు లేరు. గుర్తుందా? బతికినంత కాలం పిల్లలు లేరు ఆ అమ్మాయికి. మీకాలు ఆమె కాలు అసలు సరిగా ఉండదు. ఏంది? భర్తను హేళన చేసినందుకు, చిన్న చూపుగా చూసినందుకు హృదయంలో ఆమె నీచపరిచిందంట దావీదుని. దావీదు అన్నాడు అక్కడ, ఈ విషయం చెప్పడానికి ఇదంతా తిరిగి వచ్చింది. దావీదు అన్న మాట ఏందో తెలుసా? సౌలు కూతురే మీకాలు. సౌలు కూతురుతో దావీదు అన్న మాట ఏంటంటే, మాయ్ బాగినో, గొర్రెల దొడ్లో ఉన్న నా బ్రతుకు, గొర్రెలు కాచుకుంటున్న నా బ్రతుకును తీసుకొచ్చి నా ప్రభు నీ తండ్రిని పక్కన పెట్టి ఆ సింహాసనం నాకు ఇచ్చాడు. నా బ్రతుకేంటో నాకు తెలుసు. నువ్వు కొత్తగా తృణీకరించాల్సిన పని లేదు. ఇంతకంటే మరి ఎక్కువ నేను తృణీకరించబడ్డా నాకేమీ బాధ లేదు. యెహోవాకే స్తోత్రం అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నాకు పడ్డ మెట్లన్నీ అవమానాలు, నిందలు, తృణీకరాలు, ముఖాన్ని ఉమ్ము వేయటాలు, పక్కన పెట్టడం, అవసరానికి వాడుకొని పక్కగా, ఇవన్నీ నేను అనుభవాల నుంచే. నేను ప్రభు కృపలో రాసిన ప్రతి పాటలు ఈ అనుభవాలు కనపడతాయి, కన్నీరు కనపడుతుంది. ఈ పగటి వేళ కూడా ఒక పాట దేవుడు మనసులో పెట్టాడు. నా కన్నీళ్లు దొడవటానికి నువ్వు వచ్చావని వేచి చూస్తున్నానయ్యా. నువ్వు వచ్చావు ఖచ్చితంగా. నీ సన్నిధిలో మోకాళ్ళ పైన కాచుకొని ఎదురు చూస్తున్నాను. నువ్వు వస్తావని ఎదురు చూస్తున్నాను ప్రభు అని ఒక పల్లవి ఇచ్చాడు దేవుడు. రాయిస్తాడు ఖచ్చితంగా పాటను. ఈ పగటి వేళ ఓ పాట, పరాక్రమము గల సూర్యుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడని. గతంలో ట్రై చేశా, సరిగా రాలా. ఒక లైన్ ఎగిరిపోయింది రెండో చరణంలో. అది మళ్ళీ సెట్ చేయడం కుదరదు కాబట్టి మళ్ళీ దేవుడు కృపనిస్తే రాత్రి 2 పాటలు రెడీ చేశాడు. ప్రభు చిత్తం అయితే మళ్ళీ రికార్డింగ్ ఉంటాయిలే, అది దేవుని చిత్తం. ఏంది? ప్రభు సామర్థ్యం ఇచ్చి సమృద్ధినిస్తే ఖచ్చితంగా మళ్ళీ రికార్డింగ్ అనేది ఉంటుంది. ప్రస్తుతం ప్రభు నాకు ఇచ్చిన తలాంతులేంటో ప్రస్తుత క్రైస్తవ లోకానికి తెలియాలి కాబట్టి ఆ సంగతుల నిమిత్తమే ఈ పాటలు వస్తూ ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. నా బ్రతుకు ఒకప్పుడు ఏంటో నాకు తెలుసు. ప్రత్యేకంగా నువ్వు చెప్పాల్సిన పని లేదు, విమర్శించాల్సిన పని లేదు. అన్ని తృణీకరాల వ్యతిరేకతలు నేను బాధపడతా, కానీ నన్ను తృణీకరించడం వల్ల శపించబడతారు, దేవుని చేతిలో శిక్షించబడతారు. దాన్ని బట్టి కొంచెం భయపడతా. ఎందుకు? నాకేదో అయిద్దని కాదు, అవతలోడికి ఏదో మూడిందని. అది ఎవరికైనా సరే. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలు గమనించండి. ప్రత్యేకపరచబడిన వారిని సైతం కదిలించడానికి అపవాది ప్లానింగ్ చేస్తూ ఉన్నాడు. ఎవరిని కదిలించాలి?
విశ్వాసంలో వేళ్ళును కొని దేవుని పాదాలు పట్టుకొని నువ్వు పెనుగులాడుతున్నావు. ఆయన ఇచ్చిన వాగ్దానం, మాటలు, లేదంటే కళలు, దర్శనాలు, లేదా సేవా బాధ్యతలని, ఫలానా విషయంలో ఖచ్చితంగా గర్భఫలం విషయంలో కృపణిస్తాడని, లేదంటే ఉద్యోగమో చదువో ఏదైనా కానీ. అయితే నిన్ను కదిలించాలంటే ఆ కొండను కానీ ఆ మొద్దును కానీ కదిలించాలి, తవ్వాలంటే చుట్టూ ఉన్న మట్టిని కదిలిస్తారు. చిన్నగా ఒక్కొక్క ఏరు నరుక్కుంటూ వస్తాడు. ఆ నరికిన ఏరే నిన్ను విమర్శిస్తున్నటువంటి తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, లేదంటే తాత కావచ్చు, అమ్మ తరపు అమ్మమ్మో, లేదంటే ఆయన భర్త తాతయో, నాయనమ్మో తాతయో, పెదనాన్నో పెద్దమ్మో, అమ్మ తరపు కానీ నాన్న తరపు వాళ్ళు కానీ, బంధువులు కానీ, కుల పెద్దలు కానీ, కుల కట్టడు అనేది కానీ. మన కులంలో ఇలాంటిది ఏం లేదు. నువ్వేదో మొత్తానికి తేడా పడుతున్నావు, చూసి 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 అలా ఆ ఆలోచనలు అట్లా కనపడుతున్నట్టు నీళ్ళ కళలో. అది కరెక్ట్ కాదని చెప్పని పక్కగా నెట్టేవాళ్ళు. దేవుడు ఆశీర్వాదము నువ్వు నీ చేతులారా నువ్వు పాడు చేసుకోవటానికి ఓ పక్క నీ విశ్వాసాన్ని కదిలించడానికి ప్రయత్నం చేస్తాడు. ఎలా వచ్చి వాడు జో కొడుతూ ఉంటాడు, ఇది వాస్తవం కాదు, వాస్తవం కాదు, వాస్తవం కాదు, వాస్తవం కాదు. ఇదే వాడు పెట్టేది, ఇది నిజమా, ఇది నిజమా, ఇది నిజమా అన్న మాట కాదు. ఇది వాస్తవా కాదు, వాస్తవం అవుతో లేదు, దైవ చిత్తమో కాదు, దైవ చిత్తమో కాదు, ఇలా అనుమానంలో పెట్టి నలుపుతూ ఉంటాడు వాడు. ఇది ఒక కోణం అయితే, మరో పక్కన చుట్టూ ఉన్న వాళ్ళు కదిలిస్తూ ఉంటారు. వాళ్ళు కాకులే పొడుస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా తెలియదు ఆ సంగతి. వాళ్ళను సైతాన్ గాడు ప్రేరేపించి పాడు చేస్తున్నాడు. పిల్లల భవిష్యత్తు అని, కుటుంబాన్ని పాడు చేస్తున్నాడని, సంఘాన్ని పాడు చేస్తున్నారన్న సంగతి వాళ్ళకి తెలియదు. విశ్వాసులకైనా, పరిచారకులకైనా, సంఘ పెద్దలకైనా, సేవకులకు కూడా తెలీదు. నేను నా మటుకు నాకున్న అనుభవం, దేవుని స్వరం వింటా, అయినా మొండిగా నమ్మను. నేను కళలు దర్శనాలు చూస్తా, అయినా మొండిగా నమ్మను. ఫైనల్గా లేఖనం ఏం చెబుతుందో, లేఖనము చెప్పిన మాట చొప్పున లేఖనం ద్వారా నేను దేవుడు నాకు ఇచ్చిన దాన్ని బట్టి ఆ మాటను గట్టిగా పట్టుకుంటా. లేఖనాన్ని క్రాస్ చేసి నా యేసయ్య కదలడు. లేఖనాన్ని క్రాస్ చేసి నా యేసయ్య నిర్ణయాలు తీసుకోడు. లేఖనానికి కట్టుబడి ఉంటాడు నా ప్రభు. అందుకే ఆయన వాగ్దానం ఇచ్చువాడు, ఆ వాగ్దానాన్ని నెరవేర్చు సమర్థుడు అని ఉంది. ఆమేన్, హల్లెలూయా. నువ్వు చూడాల్సింది ఒకటే, లేఖన కాంతిలో నీకు ఇచ్చిన మాట చొప్పున లేఖనాన్ని ఒకటి నిర్ధారణ చేసుకున్నావా, ఇక దాన్ని పట్టుకో, ప్రార్థన చేయి. నా ప్రభు ఖచ్చితంగా సహాయం చేస్తాడు, ఖచ్చితంగా సహాయం చేస్తాడు. 2018లో నేను నాకు ఉన్న అనుభవాల్లో, 18 కాదులే, 15 జనవరి 28 అంటే 16 నుంచి వాగ్దానాలు తీసుకోవడం మొదలు పెట్టాను నేను. లేదు 15లో కూడా తీసుకున్నాను, గుర్తున్నట్టు ఉంది, తీసుకున్నాడు. ఏది ఆ వాగ్దానాలు ప్రతి సంవత్సరం ఎత్తిపట్టి నేను ప్రార్థన చేస్తాను. ఎత్తిపట్టి అంటే అయ్యట పట్టుకొని కాదు, అయ్యా పలానా అధ్యాయంలో పలానా వచ్చిన ఆ మాట నాకు ఇచ్చావు కదా వాగ్దానంగా, నా బ్రతుకులు అది నెరవేర్చు, పరిచర్య పట్ల నెరవేర్చు. ఈ సంవత్సరం పరిచర్యకి ఇచ్చింది ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం, అది నెరవేర్చు. పరిచర్య పట్ల అన్ని సంఘాలకు అదే వర్తిస్తాను, నెరవేర్చాయా. లేదు ఏదైనా సంఘంలో ప్రత్యేకంగా వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానం ఆ సంఘం పట్ల నెరవేర్చు. నువ్వు రోజు జ్ఞాపకం చేయటమే, నా ప్రభు నిర్ణయ కాలంలో ఖచ్చితంగా తీసుకొస్తాడు. దాన్ని ఖచ్చితంగా నువ్వు అనుభవిస్తావు. దాన్ని నీ విశ్వాసాన్ని పాడు చేయడానికి వాడు ఎవరో ఒకళ్ళు పక్కన వాళ్ళు కదిలిస్తాడు. ఇక్కడ ఈమె కూడా యేసు ప్రభువారు ఆ ప్రాంతంలో ఉన్నాడు, ఆయన గురించి తెలుసుకొని వచ్చింది. ఎందుకు వచ్చిందయ్యా ఆమె అంటే, అపవిత్రమైన ఆత్మ పట్టింది. ఏదది? దురాత్మ. చిన్నదంట, చిన్న కూతురంట. దురాత్మ పడితే ఆమె దగ్గరకు, ఆమె విడుదల కోసం ఈ తల్లి వచ్చి యేసయ్యను బచనలాడుతూ ఉంది. యేసయ్యను పదే బచనలాడుతూ ఉంది. బచనలాడుతూ ఉంటే ఏమన్నారు అక్కడ శిష్యులు? చాలా మంచి పని చేస్తున్నావు అది ఇది అన్నారా? వాళ్ళైతే తీసుకున్నారు. ప్రభువా ఎందుకయ్యా మాటికి గోల చేసి ప్రాణాలు విసిగిస్తుంది ఏందయ్యా ఏమో తొందరగా పంపించు అన్నారు. ఇదే మాట మత్తయి సువార్త 23లో ఉంటుంది చూడండి.
మత్తయి సువార్త 15:23. 15:23లో ఇదే మాటలు ఉంటాయి. దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినా చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమెను మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయన వేడుకోవటం అంటే విసిగిపోయారు. ఆ గోలలు వెనక ఆ కేకలు, ఆ బాధలు. అయ్యా 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 ఒకళ్ళు చూస్తాను నేను సేవలో ఒక్క పట్టాను ఒక రాగాను వదిలిపెట్టరు. గంటలు గంటలు మాట్లాడుతూ తప్పదు, మరి ఏం చేస్తావు? వాళ్ళ బాధ అంతా వినమండి యేసయ్య. కాబట్టి ప్రశాంతంగా వాళ్ళతో విని 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 చివరిలో ఒక సొల్యూషన్, ఒక చిన్న సమాధానం ఇస్తాను. అక్కడక్కడ నేను గృహాలు దర్శించడానికి డెలివరెన్స్ ప్రేయర్స్కి అని చెప్పని వెళ్ళినప్పుడు ఉపవాసం ఉండి వెళ్తానుగా, నన్ను చూసి అప్పటికే రెడీ చేసి ఉంటారు ఏ ఇంటికి ఆ ఇంటికి. ఒకళ్ళకైతే చెంపదెబ్బలే పడతాయి. అంటే నేను ఉపవాసం ఉన్నానంటే చెంపదెబ్బేగా. కానీ ఎవరికొకళ్ళు దొరికిన కాడ మాత్రం ఆవారు ఇవారు దుమ్ము దులుపుతారు. నాకు ఫస్ట్ నుంచి పరిచారకుడికి ఎంటర్ అయిన కాడ నుంచి ఇదే గోల. నాకు నన్ను ఎప్పుడు కదిలిచ్చినా కానీ ఉపవాసం ఉన్నా అంటారు. పరిచారకుడిగా నేను ప్రారంభమైన కాడ నుంచి కూడా నన్ను ఎప్పుడు కదిలిచ్చినా నేను ఉపవాసం ఉన్నా అంట. ఏ సంఘంలో మాకు తండ్రి సన్నిధిలో ఉన్న సంఘాల్లో ఎవరు ఎక్కడికి పోయినా టక్మని అడగగానే ఉపవాసం ఉన్నా అంట. నాకు అది అలవాటు అయిపోయింది. పక్కనున్న వాళ్ళు అంటారు అయ్యా అయ్యా అన్నం తినని చెప్పని వాళ్ళు విసుక్కుంటారు. కొద్ది గోపిక పట్టమ్మా, మరి మీలాంటి బాధలే కదా వాళ్ళే కూడా. ఉపవాసించి ప్రార్థన చేస్తే వెంటనే రిలీఫ్ అవుతారు వాళ్ళు. మరి వాళ్ళ బాధ కూడా చూడాలి కదా. నాకేం తింటాను, కొంచెం ఏదన్నా ఇబ్బంది అయితే మళ్ళీ రేపు దేవుడు లెక్క అడుగుతాడు, నా ఆరోగ్యం దేవుడు కాపాడుతాడు, ఈ ఒక్క పూట ఏమైందిలే అని చెప్పని వాళ్ళ కోసం ఒక రోజు అయితే రేతులు 9 దాకా కూడా తినని రోజులు ఉన్నాయి. నిజం, రేతులు 9 దాకా కూడా తినకుండా వచ్చి 10:30 కూడా తినకుండా ఇంటికి వచ్చి తిన్న రోజులు ఉన్నాయి. ఉపవాసం తంతే పా అని దేవుడు తరుముకుంటూ వస్తే అలానే వచ్చిన రోజులు ఉన్నాయి. నాకేం వచ్చింది, చక్కగా కడుపు నిండా తినొచ్చు, నాదేం పోయింది. కానీ అవతల వ్యక్తి బాధ కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం అవతల వ్యక్తి బాధను కూడా దృష్టిలో పెట్టుకుంటే తిండి పక్కన పెట్టి ఖచ్చితంగా దేవుని పాదాలు పట్టుకుంటాం. నాకు ప్రభువు నేర్పాడు అది. ఒక వ్యక్తి సంఘంలో దారి తప్పి బ్రతుకుతున్నా ఉపవాసం వేసుకొని ప్రార్థన చేస్తా. ఈ వ్యక్తి వల్ల సంఘానికి ఇంత చెడ్డ పేరు నష్టం వస్తుంది అనుకున్నా ఉపవాసం వేసుకొని ప్రార్థన చేస్తా. వాళ్ళకి చెప్పను, పాస్టర్ గారికి కూడా చెప్పను ఎందుకున్నావు అని కూడా చెప్పను, పొరపాటును కూడా చెప్పను. నాకున్న దేవుడిచ్చిన అనుభవం అది. అది ఒక్కళ్ళే కాదు, ఇంకెవరిని చూసినా సరే ఈ వ్యక్తి వల్ల దేవుని నామానికి ఇంత నష్టం వస్తుంది, ఇంత చెడ్డ పేరు వస్తుంది, సంఘానికి ఇంత చెడ్డ పేరు వస్తుంది, దైవజనుడికి ఇంత తలవంపులు వస్తాయి అనుకుంటే ఉపవాసం వేసి ప్రార్థన చేయటమే. దేవుడు గదలాల్సిన రీతిలో గదిలో వాళ్ళని సరిచేసి సెట్ చేస్తాడు. పొరపాటున అలా ఉన్నారని చెప్పని ఏదన్నా బలహీనతలో కనపడ్డాన్ని మాట్లాడను. ఇలా ఉన్నావేంది అని అడగను. సిగరెట్ తాగిన వాళ్ళు కూడా ఉన్నారు నా ఎదుట, సిగ్గుతో ఎనికి పెట్టిన వాళ్ళు ఉన్నారు, నన్ను చూసి పక్కకు తప్పుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు ఇలా పోయేవని తర్వాత అడగల, సంఘంలో వచ్చినప్పుడు కూడా అడగల, సైలెంట్గా చూస్తా ప్రార్థన చేస్తా అంతే. పడాల్సిన చోట దరువు పడుతుంది, రావాల్సిన రీతికి లైన్లోకి వస్తారు. అలా వచ్చిన వాళ్ళు ఉన్నారు. చివరికి సరిచేయబడి అట్నే తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. చెబుతున్నాగా, ఏమాత్రం రాజీ పడి నేను మాత్రం, అది నా విషయమైనా ఇంట్లో వాళ్ళ విషయమైనా. ఇంట్లో వాళ్ళ విషయం అయితే ఇంకా గట్టిగా ఉంటుంది వ్యవహారం, ఇంకా గట్టిగా దేవుని పాదాలు పట్టుకుంటా. చెప్పాక సమస్య రేజ్ అయిందంటే 1 గంట ప్రార్థన చేసే నేను 2 గంటలు ప్రార్థన చేస్తా. ఎవడికి చెప్పుకోను, డైరెక్ట్గా దేవుని పాదాలు గట్టిగా పట్టుకొని ప్రార్థన చేస్తా. ఈ సంగతి తెలుగు ప్రభు, ఈ సమస్య సంగతి నువ్వు మాత్రమే కరెక్ట్గా తేల్చగలవు అని చెప్పని ఆయన పాదాలు పట్టుకుని వదిలిపెట్టను. కష్టమైన, ఇరుకైన, వేదనైనా, చచ్చిపోవాలన్న పరిస్థితి వచ్చిన యేసయ్య పాదాల దగ్గరికి వెళ్ళా. అలానే అలవాటు చేశాడు ఆయన. ఆడకే వెళ్ళి కన్నీరు విడిచేవాడిని, ఆడకే వెళ్ళి చెప్పుకునేవాడిని, సంతోషమైన ఆడకే వెళ్ళి చెప్పుకునేవాడిని.
నేను బాగా ఆదరించబడింది, ఓదార్చబడింది బలిపీఠం దగ్గరే. నా యేసయ్య స్వరం కమ్మగా విందు కూడా బలిపీఠం దగ్గరే. నాకు బలిపీఠం అంటే చాలా ఇష్టం, ప్రార్థన అంటే చాలా ఇష్టం, ఉపవాస ప్రార్థన అంటే ఇంకా చాలా ఇష్టం నాకు. ఒకళ్ళు నన్ను చూస్తే పిచ్చి పట్టింది అన్నవాళ్ళు కూడా ఉన్నారు. భక్తి చేయలే కానీ అంత పిచ్చి పట్టా భక్తి అన్న వాళ్ళు కూడా ఉన్నారు. బాగానే ఉన్నారు వాళ్ళు, ప్రభు కృపను బట్టి. ప్రభు వాళ్ళని ఇంకా గొప్పగా దీవించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఏంది సమస్య రేజ్ అయిందంటే అమ్మో అమ్మో అని భయపడటమే ఉండదు. దేవుని పాదాలు పట్టుకొని నా ప్రభు చెయ్యి దాటేది పోలా. నా ప్రభువుకి అసాధ్యమైనది ఏది లేదు. ఏమొచ్చి అంటది ప్రభు 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 అని కేకలు పెడతా అంటే ప్రభు ఒక్క మాట అండు, మా రొట్టె ముక్కలు కుక్కలకి వేయటం కరెక్ట్, కుక్కలకే కానీ పిల్లలకి వేయటం కరెక్ట్ కాదులే పవమ్మా అని చెప్పంటే, కాదు ప్రభువా, అదే నా మాట ఉంది అక్కడ. అడుగుతూ ఉంది, రొట్టె ముక్కలు కుక్కలకి వేయడం తగదు అని చెప్పానంటే, అవునయ్యా నేను కూడా అట్టాంటి దాన్ని. ఆ కుక్క పిల్లలు అనుకో నా పిల్లనే, కానీ దయచేసి కనికరించు ప్రభు అని బలంగా పట్టుకుంది. ఈరోజు నీ విశ్వాసం ఎలా ఉండాలి? ప్రభు అన్నాడు, పరలోక ప్రార్థన నేర్పుతా. దూర బంధువు ఒకడు వచ్చాడు, స్నేహితుడే. పిల్లలిద్దరిని ఆ చాంక నీ చాంకన వేసుకొని పడుకున్నాడు. స్నేహితుడు తలుపు తడతా ఉన్నాడు, అయ్యా అయ్యా ఒక రొట్టె ముక్క ఈరా బాబు అని చెప్పని మాటికి తలుపు తడుతూ ఉన్నాడు. ఇక వాళ్ళు లేకపోతే పద్ధతి ఉండదని చెప్పని లేచి రొట్టె ముక్కలు ఇలేదా? మీ పరలోకపు తండ్రి రొట్టెనిస్తే ఏమిస్తాను? రొట్టెనిస్తే పావునిస్తాడు. ఇక ఇయ్యాక ఉన్నాడా? మీ పరలోక తండ్రి మరి స్నేహితుడే లేచి వచ్చి ఆ రొట్టె ముక్కలు ఇస్తే మరి నువ్వు అడిగిన దానికి ఈడా దేవుడు? కదిలిపోయేది ఎందుకు? ఏం అయిపోయిందని కదిలిపోవచ్చునో, ఏం జరుగుతుందని కదిలిపోవచ్చునో? దేవుని పాదాలు పట్టుకో. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేశాడన్న విశ్వాసపు మెట్టులో నిలబడాలి. నువ్వు మొండిగా ఆయన పాదాలు పట్టుకొని నిలబడితే ఏదైనా నీ దగ్గర నుంచి బారిపోద్ది. ఏదైనా నీ దగ్గర నుంచి బారిపోద్ది. నువ్వు ఎప్పుడైతే కదిలిపోతావో అప్పుడే సందు దొరుకుద్ది. ఇదంతా మన బ్యాచ్ అనుకుంటాడు సైతాన్ గాడు. అర్థమవుతుందా? ఈ అంత్యకాలంలో విశ్వాసం కలిగిన భక్తులను కనుగొనటం చాలా కష్టం. కారణం, వాడు వచ్చి దాడి చేస్తానే ఉంటాడు నీ మీద. కథలని సియోను కొండలాగా ఉంటనే నిలబడుతుమే. ప్రభు ఈ సంగతి చూసుకు తప్పుడు తలంపులు తెస్తుంది ఈడే అని చెప్పని దేవునికి అప్పచెప్పేయటమే. ఒక లెక్కలో చెప్పాలంటే నీ రోగానికి కారణం కూడా సైతాన్ గాడే, ఇంకెవరు. దేవుడు కాదు. నీ రోగం తగ్గకపోవటానికి కారణం కూడా సైతాన్ గాడే. కారణం ఏంటంటే నీలో అల్ప విశ్వాసాన్ని పెడుతున్నాడు. విశ్వాసము ద్వారా రాజ్యాలను జయించారు మన పితరులు అని చెప్పాను. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండటం అసాధ్యమని కూడా అదే లేఖనం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఆ మాట ఉంది. ఇప్పుడు విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా మిమ్మల్ని ఎందాక సహించునని మార్కు సువార్త 9వ అధ్యాయంలో యేసు ప్రభు వారు శిష్యులను గదిమాడు. పడవెక్కి అలలు సముద్రం అంత గందరగోళంగా ఉంటే ప్రభు నశిస్తున్నా అంటే సమస్యలోనే ఉండాయన. ఏడుండో అమరం దగ్గర తలవాల్చి అంటే అమరం ముందు మునిగిపోయేది పడవ తేడా పడితే. మరి ఆ మునిగే కాడు యేసు ప్రభు వారు పడుకుంటే అలలు ఎగిసి కొడితే నీకేమైంది? గాలి ఇసిరిస్తే నీకేమైంది? ఎవడు ఏడు రంకలేస్తే నీకేమైంది? ఎవడు ఏం చేసుకుంటే నీకేమైంది? ఉండాల్సినోడు ఉండాల్సిన చోట ఉన్నాడు. ఆమెన్, హల్లెలూయా. ఇలా పగలు రిలీజ్ చేసిన పాటలు అదే ఉంది. శత్రువులు కానీ, ఎరికో గోడలు కానీ, ఎర్ర సముద్రం కానీ, ఒకడు నన్ను చంపాలనుకున్నా కానీ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు ఉన్నాయి. కానీ నా పక్షంగా యెహోవా సేనాధిపతిగా నువ్వు నిలబడ్డావు. ఎవరి దగ్గరకు వచ్చాడు ఆయన? యెహోషువతో ఎరికో పట్టణం ఎదుర్కోపోతుంటే ఎవరి పక్షంగా వచ్చావయ్యా అంటే ముందు చెప్పులు ఇప్పండు. సరే ప్రభు ఎవరు చెప్పండి అంటే యెహోవా సన్నిధి నుంచి వచ్చా, యెహోవా సేనాధిపతిగా. మరి ఏ ఆయుధ సహాయం లేకుండా ఎరికో గోడలో చదును భూమి రహదారిగా మారిపోతే ఎరికో పట్టణం శపించబడింది అడ్డం వచ్చినందుకు, ఆ రాజు పోనీనందుకు. ఎరికో పట్టణం చరిత్ర తెలుసుగా.
పునాది వేస్తే మొట్టమొదటి కుమారుడు చస్తాడని దేవుడు శాపం. అది గుమ్మాన్ని నిలబెడితే మూర్ఖం చేసి గుమ్మాన్ని నిలబెట్టాడో కనిష్ట కుమారుడు అంటే చిన్నవాడు అయిన కొడుకు చస్తాడని. అట్లనే చచ్చారు. ఓ రాజు ప్రయత్నం చేశాడు, అట్లనే చచ్చాడు. దేవుడు చెప్పించింది దాన్ని ఏదో చేయాలని చూస్తే, నా ప్రభు నీ పక్షంగా ఎందుకు కదలడు? అయ్యా మా ఇంట్లో ప్రాణం పోతే ఖచ్చితంగా ప్రతీకారం తీర్చే దేవుడు. నువ్వు నష్టపోయిన దానికి తిరిగి ప్రతిగా 2 అంచులు ఇచ్చే దేవుడు నీకు. నువ్వు నమ్మిన దేవుడు. నువ్వు నమ్మి కరెక్ట్గా నిలబడితే అన్ని కార్యాలు చక్కగా ఉంటాయి. మెరాకిల్ చేసే దైవజనులు అది దాని అద్భుతాలు అయ్యావు అంటే పోతావు. ఆడ పోంగల ఆహనా తగ్గింది. మళ్ళీ రెండో రోజు మూడో రోజు మళ్ళీ అదా రాజా తదా ప్రజ. ఏందేలే నా బతికించే వాళ్ళు అది చేశారు, వీళ్ళు ఇది చేశారు. ఎవడేం చేయాల, నువ్వే చేసుకున్నావు. ఏంటంటే అల్ప విశ్వాసం. కిడ్నీలో రాయితో 40 రోజులు కుర్చీలో పడుకున్నాను నేను. ఓ 10 రోజుల తర్వాత దేవుడిని అడిగితే అట్నే పడుకో అన్న. ఎందుకని ప్రభువా అన్న. అట్లాంటి బాధతో బాధపడుతున్నాడు, బాధ ఏందో నీకు తెలియాలిగా, అట్నే పడుకో అన్న. సరేనయ్యా 40 రోజులు పడుకున్నా, కుర్చీలోనే పడుకున్నా. 40 రోజుల తర్వాత ఒక అన్న సలహా ఇచ్చాడు. సంగతి ఇది అంటే ఉండు ఆకు తీసుకొస్తా అని చెప్పాను. ఆకు తీసుకొచ్చి వండుకుంది అంటే 3వ రోజే నొప్పి లేదు. ఇక 3వ రోజే నొప్పి లేదు. నేను ఏ హాస్పిటల్కి పోవాలా, ఆకు ఒకటి తెచ్చుకొని కూరలాగా వండుకొని తిన్నా అంతే. వాస్తవం. అధికంగా నువ్వు ఆలోచించటం వల్ల కూడా ఓవర్ బ్లీడ్ వస్తుందని డాక్టర్లు చెప్తున్నారు. ఓవర్ బ్లీడ్ అయింది అధికంగా ఆలోచించటం వల్ల కూడా. అధికంగా ఆలోచించటం వల్ల బీపీ రేజ్ అయితే ఇక తర్వాత ఏమవుతుందో తెలియదు. నువ్వు మోయగలిగేంత వరకే మొయ్యి, మించి మోస్తే అన్ని రోగాలే. ప్రభు అన్నాడు, ఒకని ఎత్తు మోరెత్తి ఏమైనా చేయగలవు నువ్వు ఆలోచించి? లేదే, నీ వల్ల కాదుగా. ఏ నాటికీడు ఆ నాటికి చాలు, మీ చిత్తయావు ఆయన మీద. ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు కాబట్టి ఆయనకు అప్పచెప్పు, ఆయన సాల్వ్ చేస్తాడు. ఈ తల్లి కూడా వచ్చి తన కుమార్తె విషయంలో పదే బచ్చలాడితే చివరికి ప్రభు నువ్వు కోరినట్టే నీ బిడ్డ విడుదల పొందిందిలే పో అని చెప్పాను. నువ్వు కూడా మొండిగా దేవుని పాదాలు పట్టుకొని, పక్కనోడికి ఇసుకొచ్చినా సరే, నీ మాటలు వినేవాడికి ఇసుకొచ్చినా సరే వదిలిపెట్టమాక. ఈరోజు నీకు కావాల్సింది విశ్వాసము, నిరీక్షణ, ఓర్పు, పట్టుదల, అలాగే ప్రార్థన జీవితం, మోకాళ్ళ మీద దేవుని సన్నిధిలో కనిపెట్టడం, ఆయన ఇచ్చిన మాటను గుర్తు చేయటం లేదా ఆ మాట మీద ఆనుకోవటం. 7 విషయాల మీద నువ్వు దృష్టి పెట్టగలిగితే నీ చుట్టూ ఏమన్నా కానీ దావీదు అన్నట్టు నా కుడి పక్కన ఎంతమంది కూలినా నేను మాత్రం కదలను. ఎందుకంటే ఆయన నా కుడి పార్శ్వం ముందు ఉన్నాడు కాబట్టి. ఇంకో చోట ఏముంది, ఆ పట్టణంలో యెహోవా ఉన్నాడు కాబట్టి ఆ పట్టణం ఇక కదలదు అని ఉంది. కాబట్టి నీ ఇంట్లో దేవుడు ఉంటే నువ్వు కదిలాడు. ఎవరో ఒకరు బుద్ధిహీనత ఉంటే వాళ్ళ లెక్క వాళ్ళదే, నిన్ను బట్టి అక్కడ కదులుతాడు. అది బాగా గుర్తుపెట్టుకో. నిన్ను బట్టి అక్కడ కదులుతాడు దేవుడు. మిగతా వాళ్ళందరినీ సెట్ చేసుకుంటూ వస్తాడు. ఆ సెట్ చేసే పనిలోనే సైతాన్గాడు కూడా వచ్చి నిన్ను కదిలియటానికి, నిరుత్సాహం తేవటానికి చూస్తాడు. చచ్చిపోతే బాగుండి అనిపిస్తూ ఉంటాడు. దాన్ని సనగటం అంటారు. ఆ సణుగుడు వచ్చే చాలు ఏసై లైన్లోకి వచ్చి 4 బాధుతూ ఉంటాడు నిన్ను. వాడు చేసిన పని అదే. నీ ద్వారా సణుగుడు పుట్టిస్తే దేవుడు వచ్చి శిక్షిస్తాడని. దయచేసి దేవుని పాదాలు పట్టుకుందాం. సణుగుడు గొణుగుడు అన్నీ పక్కన పడేసి, దేవా నాకు సహాయం చేయండి ఆయన పాదాలు పట్టుకొని ఆయన అడుగుదాం. ఆ తల్లి గనక యేసయ్య పాదాలు పట్టుకొని అయ్యా నాకు సహాయం చేయండి. పక్కనోడికి విసుగొచ్చి తొందరగా పంపి సేదర పడుతుందన్న. నా ప్రభు కార్యం చేసే పంపించాడు. ఆమె ఎంత ఒడుకు నమ్మిందంటే, ఎంత నీచపరిచినా అంటే నీ పరిస్థితి ఎంత దిగజారుతున్నా, పరిస్థితులంతా తల్లకిందులు అవుతున్నాయి అని అనిపిస్తున్నా సరే ఆయన పాదాలు పట్టుకొని గట్టిగా ఆయన పాదాలు పట్టుకొని ఏనాటికైనా నా ప్రభు ఖచ్చితంగా కరుణిస్తాడని ఈ మాటలు తలపోస్తూనే ఆ పాటలో ఇలా పగటి వేళ
నా కన్నీరు తొడవటానికి నువ్వు వస్తావయ్యా, వస్తావు, నువ్వు వస్తావని ఎదురు చూస్తున్నా. నువ్వు దర్శిస్తావు, నన్ను నువ్వు దర్శిస్తావయ్యా, ఖచ్చితంగా నువ్వు దర్శిస్తావనే నీ సన్నిధిలో మోకాళ్ళ పైన కాచుకొని ఉన్నా, కాచుకొని ఉన్నా. నా కన్నీళ్ళు తొడవటానికి వస్తావని చెప్పాను. ఆ పాట ఇవాళ పగటి వేళే దేవుడు కృపనిచ్చి పల్లవిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. నీ స్థితి ఏదైనా నీకు మితిమించి నువ్వు భారం పెట్టుకొని రోగాల పాలుగా మాక దేవునికి అప్పచెప్పు. నా ప్రభు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభు. ఈ మాటలు మా హృదయాలు పదిలపరచండి. విశ్రాంతి దినాలు ఆచరించాలని, ఆచరించకపోతే ఇంత శ్రమ ఉంటుందని సెలవిస్తూ ఉన్నాం. అయ్యా, ఇదిగో దేవా, నీ ఎదుట దురాత్మ పట్టినటువంటి ఆ చిన్నదైనటువంటి ఆడపిల్ల యొక్క తల్లి నీ ఎదుట బచ్చలాడుతూనే ఉంది సమాధానం వచ్చేదాకా. పక్కవాడికి విసుగు పుట్టినా కానీ వదిలిపెట్టకుండా అయ్యా, ఇదిగో తండ్రి 7 కోణాల్లో మేము కదిలాడకుండా ఉండాలని సెలవిస్తూ ఉన్నాం. నీవే నీ చిత్త ప్రకారం సమస్త విషయాలు నీ కృపను బట్టి చక్కబరిచి సమస్తం జరిగించమని, నువ్వు తోడు నడిపించమని బతిలాడుతూ నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నావు, నీ నామాన్ని గణపరుచుకుంటున్నావు, గొప్ప చేసుకుంటున్నావు. మాకు మా మీద ఇంకెవరికైనా కళలో, నిద్రలో, దర్శనం, స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి శోధనడు ప్రభు అని యేసు నామములో బంధిస్తున్నాను, లయపరుస్తున్నాను. బంధించి లయపరిచిన కృతజ్ఞతాస్తుతులు. మాకు మా మీద ఇంకెవరికైనా కళలో, నిద్రలో, దర్శనం, స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ, మంచి దర్శనం, మంచి స్వప్నం, నిద్రలో చూసి సమస్త మంచి యేసు నామములో త్వరపెట్ట జరుగును గాక, నెరవేర్చబడును గాక. త్వరపెట్టి జరిగేలా చేసి నెరవేర్చిన కృతజ్ఞతాస్తుతులయ్యా.